గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. టీచర్ల జీతాలు తగ్గించమని సిఫార్సు చేశారు. ఇన్ని నాకు తెలిసి మీరు 434 సిఫార్సులు చేశారని విన్నా. అవును. అందులో ఈ టీచర్ల జీతాల గురించే ఎందుకు ఫోకస్ అయింది? అసలు నిజంగానే మీరు టీచర్ల జీతాలు తగ్గించాలని సిఫార్సు చేశారా? అంటే ఇది చాలా సహజం. మేము టీచర్ల శాలరీ మీద చేసిన కామెంట్ అనేది టీచర్లను ఉద్దేశించి కాదు యాక్చువల్గా. ఓకే. ప్రైవేట్ స్కూల్ టీచర్ల జీతాలు దృష్టిలో పెట్టుకొని వీళ్ళవి భవిష్యత్తులో తగ్గించాలని ఒక సూచన చేశామంటున్నారు. కానీ ఒక గవర్నమెంట్ టీచర్ జాబ్ కొట్టడం అనేది ఇవాళ రేపంత ఈజీ కాదు. కానీ ఒక ప్రభుత్వ టీచర్ను ఒక ప్రైవేట్ టీచర్తో పోల్చడం అనే పోలిక కరెక్టేనా? సో అంతేకాని ఎవరికి వాళ్ళే నేను అనుకునేది కరెక్ట్ అనుకోవడం తప్పు అని అంటున్నాను నేను. ఎమ్మెల్యేలు ఎంపీలకి అంతెంత జీతాలు ఎందుకు? అసలు వాళ్ళు 250% పెంచుకుంటున్నారు. ఎవరి సొమ్ము? ఒక 5 ఏళ్ళు ఉండే పని చేసి వెళ్ళిపోయే వీళ్ళు జీవితాంతం పెన్షన్ తీసుకుంటున్నారు. అదే ప్రభుత్వ ఉద్యోగి 30-40 సంవత్సరాలు ఇవాళ జాబ్ చేస్తే కూడా పెన్షన్ గతి లేదు. సమాజంలో ఈ రెండే ఉన్నాయా? ఇన్ని బాగలేవు, ఇన్ని పర్వాలేదు అని ఏదో ఒకటి చెప్పాలి కదా. హరీష్ రావు అంటాడు, ఆ ఫస్ట్ పేజ్ చూసి సెకండ్ పేజ్ పోకుండా. సో వీళ్ళు చదువుకున్న వాళ్ళు ఎవరు పిల్లలు పెద్దగా టీచింగ్ చేసినట్టు లేరు. ఆయనకు అసలు డాక్టర్ని పెడితే పిహెచ్డీ అని తెలియదు అనుకుంటా హరీష్ రావు గారికి. సో విచిత్రమైన విషయం. నెంబర్ 1 ఇస్ దట్. నెంబర్ 2 అసలు మురళి గారు ఇంజనీరు అంటాడు, ఒకసేపు ఐఏఎస్ అంటాడు. ఏమంటాడు అంటే ఐఏఎస్ ఇంజనీర్ అంటే టీచింగ్ లేదు కాబట్టి ఆయన అన్ఫిట్ అంటాడు. మేము కాంగ్రెస్ ఓటేయండి ఎలక్షన్ల ముందు తిరిగారంటే రాజకీయ నాయకులు కదా అభిమానం. నేను ఎప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఓటేమని చెప్పలేదు. నేను బీఆర్ఎస్ ఓడించండి, దుర్మార్గ పార్టీ కాంగ్రెస్. ఎందుకైతే బాబు 14 పార్టీలు ఉన్నాయి. ఒకటి అరే తెలంగాణ విద్యా కమిషన్ కాదు రేవంత్ రెడ్డి విద్యా కమిషన్ అని కూడా కామెంట్ చేశారు. ఆకునూరి మురళి అనేవాడు లేడు. ఆకునూరి మురళి అనేవాడు సో ఒక ఇంజనీరు, ఒక రూరల్ డెవలప్మెంట్ ఎక్స్పర్ట్, ఒక వేజ్ ఎంప్లాయ్మెంట్ ఎక్స్పర్ట్. పాపం రేవంత్ రెడ్డి గారు కానీ, రేవంత్ రెడ్డి గారి పేసి సీఎంఓ కానీ, లేకపోతే సెక్రటరీ ఎడ్యుకేషన్ కానీ ఎవ్వరు కూడా నమస్తే, వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. నేను మీ రొద్దం శ్రీనివాస్. ఒక 4-5 రోజుల నుంచి తెలంగాణలో అన్ని సమస్యలు పక్కకెళ్ళిపోయి ఒక ప్రధానమైన ఇష్యూ మీద చర్చ బ్రహ్మాండంగా జరుగుతుంది. ఏంటంటే తెలంగాణ విద్యా కమిషన్ చైర్మన్ రిటైర్డ్ ఐఏఎస్ ఆకునూరి మురళి గారు ఒక నివేదిక సమర్పించారు 4 రోజుల క్రితం సీఎం గారికి. రేవంత్ రెడ్డి గారికి ఈ నివేదిక సమర్పించిన తర్వాత అందులో 434 సిఫార్సులుంటే కేవలం ఒకటి మాత్రమే మొత్తం వార్తల్లో సోషల్ మీడియాలో మొత్తం అందరికీ టాక్ ఆఫ్ ద టాపిక్ అయిపోయింది అన్నట్లు. ఏంటంటే టీచర్ల జీతాలు తగ్గించమని సిఫార్సు చేశారు. ఆ 433 పక్కకి వెళ్ళిపోయాయి. ఆ ఒకటి మాత్రం బాగా హైలైట్ అయింది. దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి ఎవరైతే తెలంగాణ విద్యా కమిషన్ చైర్మన్గా ఉన్నారో మురళి గారు ఉన్నారు. నమస్తే మురళి సార్. నమస్కారం అండి. సార్, ఈ విద్యా కమిషన్ ఏర్పాటు తెలంగాణ ప్రభుత్వం ఎందుకు చేసింది? ఏ ఉద్దేశంతో ఫస్ట్ ఈ విద్యా కమిషన్ ఏర్పాటు చేసింది సార్? విద్యా కమిషన్ ఏర్పాటు చేసినప్పుడు జియో ఇష్యూ చేశారు. ఓకే. ఆ జియోలో ప్రీ ప్రైమరీ స్కూల్ నుండి మొదలుపెట్టి యూనివర్సిటీ ఎడ్యుకేషన్ వరకు ఇంక్లూడింగ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అండ్ రిలేటెడ్ థింగ్స్ మీద ఒక కాంప్రిహెన్సివ్ పాలసీ అంటే ఒక సమగ్రమైనటువంటి ఒక విధానాన్ని రూపొందించమని చెప్పేసి ప్రభుత్వము ఈ ఎడ్యుకేషన్ కమిషన్ని కాన్స్టిట్యూట్ చేసింది. ఓకే. సో దాంట్లో పార్ట్గా మేము రకరకాల సంస్థలను విజిట్ చేశాము. సో చాలామందితో మీటింగ్లు పెట్టాము ఈ 1.5 ఇయర్లో. ఓకే. చాలా సెమినార్లు పెట్టాము, గ్రూప్ డిస్కషన్స్ పెట్టాము, బ్రెయిన్ స్టార్మింగ్ సెషన్ చేశాము, ఫోకస్డ్ గ్రూప్ డిస్కషన్స్ పెట్టాము. సో అట్లాగే పబ్లిక్ హీరింగ్స్ పెట్టాము యూనివర్సిటీస్లలో, కలెక్టరేట్లలో, రకరకాలుగా ఇవన్నీ కూడా ఇంక్లూడింగ్ టీచర్స్ యూనియన్స్ ఇవన్నీ. ఇవి కాక మేము ఒక 14 దేశాలకు సంబంధించి సెకండరీ డేటాను అనాలిసిస్ చేశాం. ఓకే. యూనిసెఫ్ సహకారంతో వాళ్ళే మాకు
మా రిక్వైర్మెంట్ ప్రకారం పాపం వాళ్ళు మొత్తం చేశారు, అన్ని దేశాలకు సంబంధించిన సెకండరీ టైటిల్ తెప్పించుకొని. సో ఒక 30 అంశాలని స్టడీ చేయడం జరిగింది. ఓకే, ఇన్ని నాకు తెలిసి మీరు 434 సిఫార్సులు చేశారని విన్నా. అవును. అందులో ఈ టీచర్ల జీతాల గురించే ఎందుకు ఫోకస్ అయింది? అసలు నిజంగానే మీరు టీచర్ల జీతాలు తగ్గించాలని సిఫార్సు చేశారా? యా, అంటే ఇది చాలా సహజం. ఇప్పుడు మనకి మొత్తం విద్యా విధానంలో స్టూడెంట్స్ ఫస్ట్ ప్రియారిటీ అనుకుంటే, సెకండ్ ప్రియారిటీ టీచర్సే, థర్డ్ ప్రియారిటీ అనుకుంటే పేరెంట్స్ వస్తారు, ఓకే, మిగతా వాళ్ళు. సో సహజంగా కూడా మనది టీచర్స్ అనే సంఖ్య కూడా పెద్దది చాలా యాక్చువల్గా. సో జనరల్గా మన దేశంలో ఏంటంటే ఏదైనా కానీ ఇట్లా స్మూత్గా జరుగుతూ పోతుండాలి. కొంచెము చేంజెస్ అన్నప్పుడు సహజంగానే దాని స్టేటస్ కో అంటాం ఇంగ్లీష్లో. వ్యతిరేకత అనేది స్టేటస్ కో అంటే ఎట్లా ఉన్నది అట్లాగే నడుస్తుండాలి. సో కొంచెం చేంజెస్ వస్తే టర్బులెన్స్ లాగా ఫీల్ అవుతాం మనం అందరం కూడా. ఇది సహజమే అది యాక్చువల్గా. కానీ మేము టీచర్ల శాలరీ మీద చేసిన కామెంట్ అనేది టీచర్లను ఉద్దేశించి కాదు యాక్చువల్గా. ఓకే. సో ప్రజెంట్ టీచర్లను ఉద్దేశించి కాదు, ఫ్యూచర్ టీచర్లని. ఈ క్లారిటీ చాలా మందికి తెలియట్లేదు. అంటే ఇప్పుడున్న టీచర్ల జీతాలు తగ్గించాలని కాదు, భవిష్యత్తులో నియామకాలు చేపడితే ఆ శాలరీల గురించి మీరు ప్రస్తావించారు. ఎగ్జాక్ట్లీ, ఇది కరెక్ట్. ఎందుకంటే ఎందుకు అన్నమాట వస్తుంది, పిక్చర్ వస్తుంది కదా. అవును. ఎందుకు మీరు ఫ్యూచర్ వాళ్ళకైనా ఎందుకు తగ్గించాలంటారు? అవును. అంటే మార్కెట్లో ఉన్నటువంటి టీచర్ రేట్లు, మార్కెట్లో ఉన్న టీచర్ జీతాలు, ప్రైవేట్ స్కూల్కి సంబంధించిన టీచర్ జీతాలకి దీనికి ఎక్కువ వ్యత్యాసం ఉంది కాబట్టి, సో ఒకసారి మార్కెట్ని చూసుకొని ఫ్యూచర్లో భవిష్యత్తులో టీచర్ రిక్రూట్మెంట్ చేసినప్పుడు వాళ్ళ శాలరీస్ని ఆ రకంగా దాని దగ్గరలో ఉన్నట్టు కొంచెం ఎక్కువ పెట్టినా పర్లేదు, తర్వాత అన్ని మిగతా ఫెసిలిటీస్ ఇచ్చినా పర్లేదు, కానీ సో పెట్టండి అని మేము ఒక సూచన చేయడం జరిగింది. ఓకే, అంతే. సో దీనికి ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే యాక్చువల్ నిజానికి టీచర్స్ ఇంత పెద్ద ఎత్తున యాజిటేట్ చేయాల్సినంత లేదు అందులో నిజానికి. ఎందుకంటే ఈ పాయింట్ మీరు క్లియర్ గా చెప్తే ఇంత ఉండేది కాదేమో. అంటే ఇప్పుడున్న టీచర్ల జీతాలు కాదు, అయ్యో ఎందుకు కాదు వచ్చింది అంటే నేను అనేది బయటకు వచ్చింది వేరు. అఫ్ కోర్స్ మీరు చెప్పిండేది వేరే అయిండొచ్చు కానీ, బట్ బయటకు వచ్చింది ఏమైందంటే ఇప్పుడున్న టీచర్ల జీతాలు కూడా తగ్గించాలని సిఫార్సు చేసినట్లే పోయింది మెసేజ్. అట్లా కాదులేండి, వాళ్ళకు కూడా తెలుసు. ఎందుకంటే చాలా క్లియర్ గా నేను చదివి వినిపిస్తాను కావాలంటే. దీంట్లో చాలా క్లియర్ గానే రాసాం మనము. ఓకే. కానీ ఏంటంటే అసలు ఫస్ట్ ఎందుకు ఆ కామెంట్ చేయాలనేది వాళ్ళకి వచ్చింది. ఎందుకంటే బయట వాళ్ళందరూ కూడా మమ్మల్ని ఏదో మేము ఎక్కువ శాలరీ తీసుకుంటున్నాం అనే ఫీలింగ్ లో ఉంటారు అనే ఉద్దేశంతో ఒకలాంటి ఇది వస్తుందని చెప్పేసి అనుకుంటున్నారు వీళ్ళు. భవిష్యత్తు అనేది చాలా క్లియర్ గా ఉంది. ఓకే, భవిష్యత్తు టీచర్ అనేది చాలా క్లియర్ గా ఉంది. తర్వాత ఎందుకు అని వచ్చినప్పుడు సో ప్రజెంట్ మార్కెట్లో ఉన్నటువంటి ప్రైవేట్ టీచర్లు అనేది కూడా చాలా క్లియర్ చెప్పాం, తెలుసు. కానీ బట్ వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఇలా చెప్పారు కాబట్టి మాకు కూడా తగ్గిస్తారేమో గవర్నమెంట్ అనే దాంట్లో పడిపోయారు. ఇదేమో తగ్గించడం గురించి మాట్లాడుతున్నాం మనం. సో తగ్గిస్తారేమో అనే ఒక చిన్నపాటి భయం అనేది కొంచెం అలజడికి ఉన్నట్టుగా నాకు అనిపిస్తుంది అది. కానీ ఒక నిమిషం ఏంటంటే ఏ ముఖ్యమంత్రి కూడా ఏ గవర్నమెంట్ కూడా తగ్గించడం అనేది డస్ నాట్ అరైజ్, ఆ ప్రసక్తి రాదు, గ్యారెంటీగా రాదు. ఓకే. కానీ బట్ ఆ ఒక్క దగ్గర కొంచెం మిస్ అవుతున్నాం. అంటే ఇప్పుడు మీరు ప్రైవేట్ స్కూల్ టీచర్ల జీతాలు దృష్టిలో పెట్టుకొని వీళ్ళవి భవిష్యత్తులో తగ్గించాలని ఒక సూచన చేశామంటున్నారు. కానీ ఒక గవర్నమెంట్ టీచర్ జాబ్ కొట్టడం అనేది ఇవాళ రేపంతా ఈజీ కాదు. డిగ్రీ చేయాలి, టెట్ రాయాలి, బీఈడీ క్వాలిఫై కావాలి, ఇవన్నీ అయినాక మళ్ళీ డిఎస్సిలో క్వాలిఫై కావాలి. సో ఇది ఆషామాషి వ్యవహారం కాదు. కానీ ఒక ప్రభుత్వ టీచర్ను ఒక ప్రైవేట్ టీచర్తో పోల్చడం అనే పోలిక కరెక్టేనా మీకు? ఎందుకంటే మీరు ఐఏఎస్గా పనిచేశారు కాబట్టి. థ్యాంక్స్, మీరు ఐఏఎస్ అని గుర్తించినందుకు, తర్వాత నాకు అనుభవం ఉన్నందుకు గుర్తించినందుకు. ఇవన్నీ మీరు ఒకలాగా అనుకుంటారు, నేను ఒకలాగా అనుకుంటాను. కొంచెము అంటే ఇది లెవెల్స్ కూడా డిఫరెంట్గా ఉంటాయి కదా అండర్స్టాండింగ్లో. అవును సార్, సొసైటీలో. అవును. సో అంతేకాని ఎవరికి వాళ్ళే నేను అనుకునేది కరెక్ట్ అనుకోవడం తప్పు అని అంటున్నాను నేను. అంటే కరెక్ట్ ఎవరి లెవెల్లో వాళ్ళు ఒక ప్రభుత్వ టీచర్ ఉద్యోగం కొట్టడం అనేది ఇవాళ ఉన్న కాంపిటీషన్ లో ఇప్పుడు కొట్టడం అనేది మీరు ఒక కొలమానం పెట్టుకుంటే బీటెక్ ఎంట్రన్స్ లో కొట్టింది, దాని తర్వాత మళ్ళీ పబ్లిక్ సర్వీస్ లో కొట్టింది కూడా మరి వాళ్ళు కూడా అట్లా చేసుకోవాలి. ఇంకా మీరు ఐఏఎస్ ఐపీఎస్ లోకి వస్తే ఇక మరి ఆ కుట్రాన్ని ఏమంటారు? మీ సిఫార్సు ఇంకోటి చదివా నేను, అంటే భవిష్యత్తులో ప్రైమరీ టీచర్స్ను హై స్కూల్కి పంపించేటప్పుడు వాళ్ళకేదో ప్రైమరీ టీచర్ అనుభవం ఉంది కాకుండా మళ్ళీ దానికి ఫ్రెష్ రిక్రూట్మెంట్లో వాళ్ళను
రిక్రూట్ చేసుకోవాలి, వాళ్ళు మళ్ళీ ఎంట్రన్స్ రాసి హై స్కూల్ టీచర్కి వెళ్ళాలి, కావాలంటే ఒక 10% వెయిటేజ్ ఇవ్వాలని అన్నారు. కరెక్ట్ అన్నాను. ఇది ఏంటంటే ఏం లేదబ్బా, ఇప్పుడు మేము ఇవన్నీ ఎందుకు అసలు అంటున్నాము, దీనికి ఒక చిన్న బ్యాక్గ్రౌండ్ ఉంది. ఆ బ్యాక్గ్రౌండ్ ఏంటంటే పిల్లలకి మంచి జరగాలి, వాళ్ళకి నాణ్యమైన విద్య రావాలి, వాళ్ళకి ఒక డిగ్నిటీతో ఉన్న ఒక ఎన్విరాన్మెంట్ ఏర్పడాలి. దీనికి ఇది ముందు పెట్టుకొని, ఇది సెంట్రల్ పాయింట్గా పెట్టుకొని మేము పాలసీ చేయాలనుకున్నాం ఫస్ట్ థింగ్. ఓకే. అంతేకాని వాళ్ళు ఏమనుకుంటారు, వీళ్ళు ఏమనుకుంటారు, వాళ్ళ మనోభావాలు ఏమవుతాయి, వీళ్ళ మనోభావాలు ఏమవుతాయి అనేది నో. ఓకే. చిల్డ్రన్కి మనకి బెనిఫిట్ కావాలి, నెంబర్ 1 పాయింట్. ఓకే. నెంబర్ 2 పాయింట్ మీరు చెప్పారు, అంటే వీళ్ళు ఇప్పుడు యాజ్ టుడే మీకు చెప్పనా నేను ఏం జరుగుతుందో చెప్పండి సార్. ఇంటర్మీడియట్ ప్లస్ డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్, అవును రైట్? ఇంటర్మీడియట్ ప్లస్ డిప్లొమా ఎడ్యుకేషన్, ఈ 2 ఎలిజిబిలిటీ క్రైటీరియా. అవును. ఈ రకంగా టీచర్లు అవుతున్నారు. SGT అంటాం మనం. అవును. ఆ SGT అంటే ప్రైమరీ స్కూల్కి చెప్పేవాళ్ళు. అవును. తర్వాత హై స్కూల్లో ఉన్న టీచర్లు ఉంటుంది సారా, ఆ టీచర్ల సంఖ్యలో 75% వీళ్ళకి ప్రమోషన్ ఇవ్వాలి, ఇది ప్రైమరీ టీచర్లకి. అంటే అల్టిమేట్గా ఏం జరుగుతుందంటే అక్కడ పిల్లలకి, హై స్కూల్ పిల్లలకి కూడా ఈ ఇంటర్మీడియట్ ప్లస్ డిప్లొమా ఉన్న వాళ్ళు మాత్రమే చెప్తున్నారు, కానీ మధ్యలో ఉన్న ఒక లింక్ ఉంది. గ్రాడ్యుయేట్ తెచ్చుకోవాలంటే గ్రాడ్యుయేట్ కానీ తెచ్చుకుంటారు ఇవాళ మన ఇండియాలో, అంటే వాళ్ళకి కించపరచడం లేదు కానీ, బట్ ఇది యాక్సెసింగ్ టు గ్రాడ్యుయేషన్ పెద్ద టఫ్ వర్క్ కాదు అది. కానీ సార్ గ్రాడ్యుయేట్ ప్లస్ బీఈడి టీచర్లు ప్రైమరీగా పనిచేస్తున్న వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు కదా. అట్లా అనుకుంటే మనకి పేషెంట్లు ఉంటారు, అది వేరే విషయం. బట్ నేను చెప్పేది మెజారిటీ పీపుల్ ఓన్లీ ఇప్పుడు ఇంటర్మీడియట్ ప్లస్ డిప్లొమా వాళ్ళు మాత్రమే వస్తున్నారు. సో అది కావాలి అంటే మళ్ళీ మనకి ఈ క్వాలిఫికేషన్ తెచ్చుకోవాలనేది, ఆ క్వాలిఫికేషన్ తెచ్చుకునే ప్రాసెస్లో ఎక్కువ జ్ఞానాన్ని లేదు సంపాదించుకునే, అది లేదు, ఆ ఎన్విరాన్మెంట్ లేదు. ఓకే. అంటే అల్టిమేట్గా వీళ్ళే 75% వెళ్తున్నారు, రైట్? సో ఇలాంటి సిచ్యుయేషన్లో ఏమవుతుందంటే ఒకసారి జాయిన్ అయిన తర్వాత నేను ఎప్పుడు కూడా ఎప్పటికప్పుడు నా లెర్నింగ్ని యాంటనీని ఓపెన్ చేసుకొని నేను ఎప్పటికప్పుడు అప్డేట్ కావాలనే ఒక మోటివేషన్ ఈ ప్రాసెస్ లేదంటున్నాను నేను. ఓకే. సో ఇది ఉంటే ఏమైందనుకోండి, ఉదాహరణకి నాకు ప్రమోషన్ రావాలంటే నేను కంప్లీట్ కావాలన్నప్పుడు, సో నీకే ప్రిఫరెన్స్ ఇస్తారు గ్యారంటీగా, కానీ బట్ నీకు ఒకటి ఉండాలి అన్నప్పుడు ఏమవుతుంది, నేను లెర్నింగ్ అనేది ఎప్పుడు పెట్టుకుంటా, ఓపెన్ చేసి పెట్టుకుంటా, రైట్? సో అది మనకు కావాలి, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఈరోజు టీచర్లే కాదు, గవర్నమెంట్ కూడా కావచ్చు, ఈవెన్ IAS IPS కావచ్చు, ఒకసారి ఉద్యోగం వచ్చినాక కొత్తగా నేర్చుకోరు ఏమి కూడా. ఇక్కడ టీచర్ ఇన్స్టిట్యూషన్ ఏంటంటే కొత్తగా నేర్చుకోకపోతే, నువ్వు ఎప్పటికప్పుడు నువ్వు అప్డేట్ కాకపోతే పిల్లలకి చెప్పడం కష్టం అవుతుంది. నీకు పిల్లలు చాలా ఎదుగుతున్నారు, జనరేషన్ టు జనరేషను, వాళ్ళ యొక్క సోషల్ మీడియా కెపాసిటీ కావచ్చు, వాళ్ళు కూడా చాలా ఎక్స్పోజ్ అవుతున్నారు కదా. మనం వాళ్ళని క్యాచ్ చేయాలంటే నువ్వు ఎంత ఇంప్రూవ్ చేసుకోవాలి, ఆ మోటివేషన్ ఉండాలి కదా. నీకేం ఉద్యోగం అవుతలేదు ఇక్కడ, ఓన్లీ ప్రమోషన్ గురించి మనం మాట్లాడుతున్నాం. ఆ ప్రమోషన్ కూడా నీకు ప్రిఫరెన్స్ ఇస్తామంటున్నాం, కానీ బట్ నీకు నువ్వు తయారు చేసుకోవాలి దాన్ని రెడీగా. సో ఇప్పుడు నేను అనకూడదు, కానీ ఒక సిగ్నిఫికెంట్ నంబర్ ఆఫ్ టీచర్స్ ఈ ఫర్దర్గా అక్వైర్ చేసే డిగ్రీలు ఏవైతే ఉన్నాయో, సో అది కూడా ఎంత అంటే 35% పాస్ అయితే చాలు డిగ్రీ. సో చాలామంది ఇప్పుడు మనకి ఓపెన్ యూనివర్సిటీలో 1-2 రోజులు చదివేసి డిగ్రీలు తెచ్చుకుంటున్నారు. మీకు కూడా తెలిసి ఉంటుంది, మీ ఫ్రెండ్స్ కానీ మీకు అందరు కూడా కదా. అంటే ఈ 2 రోజుల ప్రాసెస్లో, 3 రోజుల ప్రాసెస్లో అంటే ఎట్లా నువ్వు అప్లోడ్ చేసుకున్నట్టు నీకు ఇవన్నీ ఉన్నాయి ఇందులో. అందుకనే మన పిల్లలకు మంచి క్వాలిటీ నైపుణ్య విద్యను రావాలి అంటే, నాణ్యమైన విద్య రావాలంటే, సో మనకి కరెక్ట్ టీచర్లు కావాలి, మంచి టీచర్లు, అంటే ఎప్పటికప్పుడు అప్డేట్ అయిన వాళ్ళు. ప్రాసెస్ అట్లాగే నీకు చాలా కంట్రీస్లో కూడా ఇట్లాగే ఉంది, చాలా కంట్రీస్లో ఇదంతే. కానీ ఒక్కసారి నువ్వు జాయిన్ అయిన తర్వాత నీకు ఆటోమేటిక్గా ప్రమోషన్లో నువ్వు చదువుకోకపోయినా, నువ్వు నాలెడ్జ్ని అక్వైర్ చేసినా చేయకపోయినా, నువ్వు అప్డేట్ అయినా కాకపోయినా ఆటోమేటిక్ ప్రమోషన్స్. అది ఒక ఆరోగ్యకరవంతమైనటువంటి ప్రక్రియ కాదు అది, అంటే ఒక సొసైటీ ముందు పోవాలంటే. అవును సార్. ఈ ప్రమోషన్లో రిజర్వేషన్లు ఉండద్దు అంటారా మీరు? ఎవరన్నా అంటారంటే అందులో మురళి అంటాడా అండి, ఆకునూరు మురళి అంటే రాజ్యాంగాన్ని పక్కన పెడతాం మనం, అది రాజ్యాంగం, అది రిజర్వేషన్స్, నథింగ్ డూయింగ్, నో. రిజర్వేషన్లు ఉండాల్సిందే. రిజర్వేషన్ ఎందుకుంటావు బాబా, రిజర్వేషన్లో ఉంటే ఇప్పుడు ఉదాహరణకి ఎస్సీలో 10 పోస్టులు ఉంటే ఆ 10 పోస్టులకు సంబంధించి కంప్లీట్ అయినప్పుడు ఎస్సీలకే పోతాయి ఆ 10 పోస్టులు కదా. ఎస్సీలో ఎమాంగ్ ఎస్ఎస్సీనే కంప్లీట్ అవుతారు, ఎమాంగ్ ఎస్టీలనే కంప్లీట్ అవుతారు, ఎమాంగ్ బీసీలనే కంప్లీట్ అవుతారు, ఎమాంగ్ ఉమెన్లనే కంప్లీట్ అవుతారు. అది ఎక్కడికి పోదు, అది ఎక్కడికి పోతుందండి, అది రాజ్యాంగం. ఇంకోటి సార్, మీ నివేదిక వచ్చిన తర్వాత బాగా వినిపిస్తున్నది ఏంటంటే, ఎమ్మెల్యేలు ఎంపీలకి అంతెంత జీతాలు ఎందుకు, అసలు వాళ్ళు 250% పెంచుకుంటున్నారు, ఎవరి సొమ్ము
ఒక 5 ఏళ్ళు ఉండే పని చేసి వెళ్ళిపోయే వీళ్ళు జీవితాంతం పెన్షన్ తీసుకుంటున్నారు. అదే ప్రభుత్వ ఉద్యోగి 30-40 సంవత్సరాలు ఇవాళ జాబ్ చేస్తే కూడా పెన్షన్ గతి లేదు. దీని గురించి ఎందుకు పెన్షన్ గతి లేదనకండి, పెన్షన్ ఉంది. అంటే సిపిఎస్ కాదు వాళ్ళు చెప్పేది, మామూలుగా వీళ్ళకి సిపిఎస్ కూడా పెన్షన్ అబ్బా, కాంట్రిబ్యూటరీ పెన్షన్ అది, దాంట్లో గవర్నమెంట్ కూడా ఉంది. అదే సార్ అందులో. సో దాని గురించి ఎందుకు ప్రస్తావించలేదు అనేది కూడా చాలా మంది ప్రశ్న. ఇప్పుడు సమాజంలో ఈ రెండే ఉన్నాయా సమాజంలో ప్రశ్నించాల్సినవి? నేను టీచర్ని మనిషినా నేను? కాదు సార్, మీరు నాకు కూడా ప్రభుత్వం కాదు, నేను ఇప్పుడు ప్రభుత్వం గురించి మాట్లాడుతున్నాను, ఆకునూరి మురళి గురించే మాట్లాడుతున్నాను. ఓకే, ఆకునూరి మురళి అనే వాడికి ఒక్క సమస్య మీదనే ఉంటుందా ఎప్పుడైనా కానీ? ఉండదు కదా. అవును. సో నీకైనా కానీ ఎవరికైనా కానీ సో ఒక్క సమస్య మీద ఉండదు, చాలా సమస్యల మీద మనం మాట్లాడాల్సి వస్తుంది. కానీ అన్ని సమస్యల మీద మాట్లాడతారా? నేను ఇప్పుడు విద్య మీద ఉన్నా కాబట్టి విద్యకు సంబంధించిన సమస్యల మీద మాట్లాడతాను. ఇప్పుడు ఇంతకుముందు నేను ఇంజనీరింగ్లో ఉంటే ఇంజనీరింగ్ సమస్యల గురించి మాట్లాడతాను. నేను డైరెక్టర్ ఉపాధి హామీ పథకంలో ఉన్నప్పుడు కార్మికుల గురించి మాట్లాడతాను. సో అట్లాగే మనకి ఎస్సీఆర్పీలో ఉన్నప్పుడు సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఉమెన్కి సంబంధించిన ఇష్యూస్ గురించి మాట్లాడతాను కదా. అంతేగాని మనము అటు ఇటు అది ఉంది ఇది ఉంది అంటే అట్లా కాదు. ఒక నిమిషం, ఎమ్మెల్యేలు దాని గురించి మాట్లాడితే ఎస్ ఎమ్మెల్యే నేను కూడా నచ్చాను, ఎమ్మెల్యేలకు అంతంత పెన్షన్ ఇవ్వడం నేను కూడా నచ్చాను. ఓకే. సో అసలు మొత్తానికి అసలు మనము మన యొక్క జీడిపి ఎంత, మన ఆదాయాలు ఎంత, మన పేదరికం ఎంత, మన లివింగ్ స్టాండర్డ్స్ ఎంత, అందరికి ఒక్కలాగా ఉండాలబ్బా, కొంచెం అటు ఇటుగా ఉండాలి. అంతేగాని కొందరికం అక్కడ కొందరికం ఇక్కడ ఎందుకు ఉంటుంది? ఉండకూడదు, తప్పది. కరెక్ట్. ఇప్పుడు మీరు ఒకసారి స్వీడన్ కానీ స్విట్జర్లాండ్ వెళ్తే, నేను ఒకసారి స్వీడన్లో ఒక యూనివర్సిటీలో ఒక వారం రోజులు ఉన్నాను. అక్కడ ఒకరోజు మార్నింగ్ అక్కడ బ్రేక్ఫాస్ట్ ఫ్రీగా ఇస్తారు మార్నింగ్, మొత్తం యూనివర్సిటీ మొత్తం కూడా. నేను కూర్చున్నాను, నా ఇద్దరు పక్కన ఎదురుగా కూర్చున్నారు ఇద్దరు. ఒకరేమో డిజేబుల్డ్ పర్సన్ కూర్చున్నాడు, ఇంకొక ఆయన కొంచెం గట్టిగా ఉన్నాడు. సో ఇద్దరు హ్యాపీగా నవ్వుకుంటూ మాట్లాడుకుంటున్నారు మంచిగా బ్రేక్ఫాస్ట్ తినుకుంటా. నేను కూడా అన్న స్టార్ట్ చేస్తాను డిస్కషన్. చేసినప్పుడు ఎండ్ ఆఫ్ ది డిస్కషన్ మీరేం చేస్తారు అని అడిగినప్పుడు ఇతనేమో తోటమాల యూనివర్సిటీలో, ఇతనేమో వైస్ ఛాన్సలర్. ఓ, అర్థమైందా మీకు? అర్థమైంది. రైట్. అంటే అట్లా ఉంటారు వీళ్ళ శాలరీలు కూడా. ఈయనకు 10 లక్షలు ఉంటే ఈయనకు 30,000 ఉండదు. సో ఈయనకు 1,00,000 ఉంటుంది, ఈయనకు 1,10,000 ఉంటుంది. అట్లాంటిది ఉండాలి. కానీ మన దగ్గర లేదు. మనకి సమానత్వం అనేది నమ్మకం లేదు మన దగ్గర, మన సమాజంలో. సో ఒకరికేమో కొన్ని లక్షల కోట్లు ఉంటాయి, ఒకరికేమో గురిసేవుడు ఉండదు. సో మనం అందరం యాక్సెప్ట్ చేస్తాం ఎంత కూడా కదా. సో అట్లా చాలా ఉన్నాయి ఇలాంటి అసమానతలు అంటాం మనము. ఈ అసమానతలు చాలా భయంకరంగా ఉన్నాయి. అంతేందుకండి, మీరు గోల్డ్ కొంటే జిఎస్టీ ఎంత? 3%. 3%. ఇప్పుడు నేను ఒక కంప్యూటర్ కొంటాను ఇక్కడ మా కాలేజీలో, దానికి ఎంత అండి? 18%. ఏంది మరి ఇది? అనా అలా ఉందా లేదా ఇందులో? ఇలాంటివి ఇన్ని ఉన్నాయి. అంటే మరి ఈ పోలిక పిచ్చి పోలిక కాకపోతే కరెక్ట్ పోలిక కావాలంటే నేను ఇంకా చాలా ఉన్నాయి ఇలాంటివి ఉన్నాయి. ఇప్పుడు యూనివర్సిటీల గురించి మీరు ఇందాక అన్నారు కదా, అక్కడ మీరు స్వీడన్లో, మనకి ఇక్కడ ఇండియాలో యూనివర్సిటీల్లో వైస్ ఛాన్సలర్లకు ప్రొఫెసర్లకి భారీ వేతనాలు ఉన్నాయి, యూజీసీ స్కేల్స్ ఉన్నాయి. వాటి మీద ఏమైనా రికమెండేషన్ చేశారా? ఉన్నాయి. ఇప్పుడు దానికంటే ఏమంటారు మీరు? యూజీసీ అంటారు, రైట్? అదే సార్, అవును అంటారు కదా మరి, అంటారు మీరు. అవును. సో బట్ ఐ ఆల్సో ప్రిఫర్ యాక్చువల్లీ టు బి ఫ్రాంక్. ఓకే. సో మరి గట్టిగా మాట్లాడుకుంటే దాని గురించి కూడా మనం మాట్లాడాల్సిన అవసరం ఉంది, దాని గురించి మాట్లాడాల్సిన అవసరం ఉంటుంది. అవును, డెఫినెట్గా ఉంటుంది. కానీ ఇప్పుడు అక్కడ నంబర్స్, బడ్జెట్ ఇప్పుడు మీకు మొత్తం కలిపితే సో హైయర్ ఎడ్యుకేషన్ బడ్జెట్, స్కూల్ ఎడ్యుకేషన్ బడ్జెట్ వేరియేషన్స్ ఉంటాయి. ఇది దగ్గర 17,000 కోట్ల ఉంటే ఇది ఒక 5-6 వేల కోట్లు ఉంటుంది అంతే. సో అదొక 3-4 రెట్లు ఎక్కువ ఉంటుంది ఇది. సో సమస్య యొక్క ఇంటెన్సిటీని బట్టి మనం మాట్లాడుతూ ఉంటాం కానీ ఇక్కడ కదా. అంతేందుకంటే మన రామకృష్ణరావు గారు చీఫ్ సెక్రటరీ కూడా ఒక కామెంట్ చేశాడు కదా. ఇప్పుడు మనము అంటే ఇప్పుడు మాకు స్వీపర్కి కూడా 2 లక్షల రూపాయల శాలరీ ఉంది కరెంట్ డిపార్ట్మెంట్లో సార్, ఎస్ఐ డిపార్ట్మెంట్ ఉన్నాయి. అవును. సో అక్కడ ఇంకా మాట్లాడాలంటే ఒక 2018 బ్యాచ్ ఐఏఎస్ ఆప్షన్ తీసుకోండి, 2018 బ్యాచ్ అసిస్టెంట్ ఇంజనీర్ని తీసుకోండి ఎలక్ట్రిసిటీ బోర్డులో, రైట్? అవును. ఎవరి శాలరీ ఎక్కువ ఉంటుంది? అసిస్టెంట్ ఇంజనీర్ శాలరీ ఐఏఎస్ ఆఫీసర్ కంటే. అవును. మరి ఇందాక మీరు ఎట్లా కొట్టిండు, కష్టపడి కొట్టిండ్రు సార్ అన్నారు కదా, మరి ఐఏఎస్ ఎట్లా కొడతారు? సో అసిస్టెంట్ ఇంజనీర్ కొడతారు. కొట్టే దాంట్లో ఎవరిది ఎక్కువ ఇంటెన్సిటీ? ఐఏఎస్ ఎక్కువ కదా. అవును. మరి దీన్ని కూడా మరి ఇది కూడా అంటే ఇది కూడా ఒక తేడానే కదా అంటున్నా. 100%. సో ఇలాంటి తేడాలు సొసైటీలో చాలానే ఉన్నాయి భయంకరంగా. నేను అది ఎందుకు అడగలేదు, ఒకటి అడిగినాం అనుకో, ఇది ఎందుకు అడగలేదు, అది ఎందుకు అడగలేదు, అది ఎందుకు, ఇది ఒక తప్పించుకునే ధోరణి, లేకపోతే ఏదో ఒక పిచ్చి ఆర్గ్యుమెంట్ అది. ఇప్పుడు యూనివర్సిటీలో మీరు ఏమైనా స్పెసిఫిక్ గా రికమెండేషన్ చేశారా యూనివర్సిటీలకు? ఎందుకంటే మీది యూనివర్సిటీలు కూడా ఉంది, మీకు విద్యా కమిషన్ స్టడీ చేయమని ఉంది, దాని మీద ఏమైనా సిఫార్సు చేశారా? మేము ఏం చెప్పామంటే అసలు యూనివర్సిటీ అంటే
దానికి ఒక 100 ఎకరాల ల్యాండ్ ఉండాలి. 10 ఎకరాల ల్యాండ్ పెడితే కుదరదు. సో అట్లా ఏమేమి బిల్డింగ్లు ఉండాలి. సో సెంట్రల్ లైబ్రరీ ఉండాలి. తర్వాత దెన్ అగైన్ ఈచ్ కాలేజ్కి ఒక లైబ్రరీ ఉండాలి. ఒక సెంట్రల్ ల్యాబొరేటరీ ఉండాలి. అక్కడ హై ఎండ్ ల్యాబొరేటరీ ఎక్విప్మెంట్, ల్యాబొరేటరీ ఎన్విరాన్మెంట్ ఉండాలి. సో మళ్ళీ ఏ కాలేజ్కి ఆ కాలేజ్ మళ్ళీ అగైన్ ఒక రీసెర్చ్ ల్యాబ్ ఉంటుంది. సో ఎట్లా ఉండాలి దానికి అసలు మొత్తం ఒక హాస్పిటల్ ఉండాలి యూనివర్సిటీలో. సో ఇట్లా మేము ఒక స్టాండర్డ్ ఇచ్చాం. అట్లాగే ఒక డిగ్రీ కాలేజ్ ఎట్లా ఉండాలి, ఒక జూనియర్ కాలేజ్ ఎట్లా ఉండాలి, ఒక తెలంగాణ పబ్లిక్ స్కూల్ ఎట్లా ఉండాలి, ఒక హై స్కూల్ ఉంటేనే హై స్కూల్ ఎట్లా ఉండాలి, ఒక ప్రైమరీ స్కూల్ ఎట్లా ఉండాలి, ఒక ప్రీ ప్రైమరీ స్కూల్ ఎట్లా ఉండాలి, ఇవన్నీ స్టాండర్డ్స్ ఇచ్చాము ఇందులో ఈ బుక్లో. రైట్. అట్లా యూనివర్సిటీకి కూడా స్టాండర్డ్స్ ఇచ్చాం. నంబర్ 1 ఈజ్ దట్. నంబర్ 2 ఈ వీసీ ప్రక్రియ, వీసీ సెలెక్షన్ చేసే ప్రక్రియ కావచ్చు, లేకపోతే అసలు ఈ ఫ్యాకల్టీ రిక్రూట్మెంట్ గురించి చాలా గ్యాప్స్ ఉన్నాయి. దగ్గర 72% గ్యాప్స్ ఉన్నాయి. అవన్నీ అర్జెంట్గా ఫిలప్ చేయాలని చెప్పాము. అట్లాగే ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్స్ని టెన్షన్గా ఫిలప్ చేయాలి. అది కూడా ఎప్పటికప్పుడు కాన్స్టిట్యూట్ చేయాలి వాటిని కూడా. ఇప్పుడు ఈ రోజు మనకు ఒకటే యూనివర్సిటీ, 2 యూనివర్సిటీలు ఉన్నాయి, మిగతా 14-15 యూనివర్సిటీలు లేవు. సో ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్స్ కూడా మనం ఎప్పటికప్పుడు రెగ్యులర్గా వాటిని కాన్స్టిట్యూట్ చేయాలని చెప్పాము. తర్వాత ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లో కూడా కొన్ని లోపాలు ఉన్నవి. సో ఒక ఇండస్ట్రియల్స్ని పెడితే ఒక పెద్ద ఇండస్ట్రీని పెట్టాలి. అంతేగాని ఇప్పుడు ఇండస్ట్రియలిస్ట్ అని ఒకటి ఉండేసరికి ఒక చిన్న ఒక ₹1 కోటి కూడా లేని ఒక చిన్న ఫ్యాక్టరీ, సో అతన్ని పెట్టేస్తున్నారు. కొంచెం పొలిటికల్గా ఎంత కూడా కావచ్చు. సో అందుకనే ఇలాంటి వాళ్ళు అందులో ఉండాలి. అది రివైజ్ చేయమని చెప్పాము మేము వాళ్ళకి. అట్లాగే ఉస్మానియా యూనివర్సిటీలో 800 కాలేజీలు ప్రైవేట్ కాలేజీలు ఉన్నాయి యూనివర్సిటీ కింద, ఉస్మానియా యూనివర్సిటీ కింద. అఫిలియేషన్ ప్రాసెస్ అంటారు. అఫిలియేషన్ చూడడానికి అక్కడ ఒక పార్ట్ టైం ప్రొఫెసరు, ఒక పార్ట్ టైం లెక్చరర్స్ మాత్రమే, అసిస్టెంట్ ప్రొఫెసర్స్ మాత్రమే ఈ 800 కాలేజీల యొక్క రెగ్యులేషన్ చేస్తున్నారు. అంటే రోజుకు 4 తిరిగినా కూడా అయిపోవు సంవత్సరంలో. అసలు తిరగడం అనే ప్రసక్తే లేదు. ఊరికే కాగితాలు వస్తాయి, ఆ కాగితంలో ఉన్నాయా లేవని చూసుకుంటాం అంతే. మేము దానికి సంబంధించి ఒక బీడీ కాలేజీని మా కమిషన్ మెంబర్స్ము, ప్రొఫెసర్ విశ్వేశ్వరరావు గారు, జ్యోత్స్న గారు, తర్వాత మా డాక్టర్ చారకొండ గారు, అందరం కలిసి 4 కలిసి వెళ్ళాం. సో సర్ప్రైజ్ విజిట్ ఒక బీడీ కాలేజ్, ప్రైవేట్ బీడీ కాలేజ్ అండర్ ఉస్మానియా యూనివర్సిటీ. వెళ్తే కరెక్ట్ మేము ఒక 1 o'clock 12:30కి వెళ్ళాం. సో బిఫోర్ లంచ్ ఒక్క స్టూడెంట్ లేడు, ఒక్క లెక్చరర్ లేడు, ప్రిన్సిపల్ లేడు, ఎంప్లాయీస్ లేరు, ఎవరు లేరు. కాలేజ్ అన్న ఉందా సార్? కాలేజ్ బిల్డింగ్ మంచిగా ఉంది, గట్టిగానే ఉంది ఆ బిల్డింగ్. అంటే చాలా చోట్ల ఆ బిల్డింగ్లు ఉండవు, బోర్డు ఉంటుంది కదా. అంటే ఎందుకు అట్లా ఉంది అంటే అఫిలియేషన్ ప్రాసెస్ మనది సరిగ్గా లేదు. ఒకటి ఏంటంటే ప్రభుత్వానికి బాధ్యత ఏంటంటే ఒక గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్సే కాదు, ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్ రెగ్యులేషన్ చేసే బాధ్యత గవర్నమెంట్ది. అంటే అల్టిమేట్గా ప్రైవేట్ ద్వారా కావచ్చు, గవర్నమెంట్ ద్వారా కావచ్చు, ఒక పిల్లలందరికీ కూడా నాణ్యమైన విద్య ఇప్పించే బాధ్యత మందే, గవర్నమెంట్దే. సో అందుకని మేము ఏం చేస్తామంటే అఫిలియేషన్ ప్రాసెస్ సంబంధించి ఒక కంట్రోల్ ఆఫ్ అఫిలియేషన్స్ అనేది ఒక కొత్త సెంటర్ పెట్టాలి ప్రతి యూనివర్సిటీలో కూడా. సో అట్లాగే ప్రతి 50 కళాశాలకి ఒక ప్రొఫెసర్ స్థాయి ఫుల్ టైం, అది కూడా పార్ట్ టైం కాదు, ఫుల్ టైము, ఇంకొక 2-3 టీం మెంబర్స్తో కలిపి ప్రతి 50కి పెట్టాలి. వీళ్ళందరూ కూడా సరిగ్గా ఆపరేట్ చేసేటట్టుగా దాన్ని ఎన్షూర్ చేసుకోవాలని పెట్టాం. సో ముఖ్యమంత్రి గారు మొన్న మీటింగులో అవును కరెక్టే, వాళ్ళందరికీ కూడా బయోమెట్రిక్స్ పెట్టాలి. సో స్టూడెంట్స్కి బయోమెట్రిక్స్ పెట్టండి, ప్రొఫెసర్స్కి, ఫ్యాకల్టీస్కి, ప్రైవేట్ యూనివర్సిటీస్, ప్రైవేట్ కాలేజెస్లో కూడా బయోమెట్రిక్ పెట్టండి అని చెప్పాడు ఆయన. సో అట్లా చాలా ఇచ్చాం మేము దానికి సంబంధించిన ఇష్యూస్. సో అన్ని రకాలుగా అన్ని లెవెల్స్ కూడా మేము రికమెండేషన్ ఇవ్వడం జరిగింది. సార్ ఇక్కడ ప్రొఫెసర్ల గురించి ఏమన్నా సిఫార్సు చేశారా సార్? వాళ్ళ పనితీరు మీద కానీ వీసీల పనితీరు మీద కూడా ఏమన్నా అంటే ఇచ్చారా నివేదిక? అంటే ప్రొఫెసర్స్ అనే వాళ్ళు యాక్చువల్గా యూజీసీ గైడ్ లైన్స్ ఉన్నవి. అవును. తర్వాత దానికి చట్టం ఉంది, యూనివర్సిటీ చట్టం ఒకటి ఉంది. తర్వాత కొన్ని సాంప్రదాయాలు ఉన్నవి. సో ప్రొఫెసర్స్ని మనము ఏదో ఒక స్టూడెంట్ లాగానో ఒక చిన్న ఎంప్లాయ్ లాగానో చూడడానికి కరెక్ట్ కాదు అది. ఓకే. సో ఆ రెస్పెక్ట్ ఇవ్వాలి. తర్వాత మేము ఇంకొకటి కూడా చెప్పాము, యూనివర్సిటీకి కూడా ప్రభుత్వాలు కూడా అటానమీ ఇవ్వాలి, స్వేచ్ఛ ఇవ్వాలి వాళ్ళు అర్థం చేసుకోవడానికి. సో అంతేగాని మీరు ఐఏఎస్ ఆఫీసర్ల రూములల్లో మీరు ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మీటింగ్లు పెట్టకూడదు అని కూడా మేము క్లియర్గా చెప్పాం దాంట్లో. సో ఆ అటానమీ ఉంటే వాళ్ళు చదువుకుంటారు, చేసుకుంటారు. కానీ బట్ ఇప్పుడు మనకి ఎట్లాగూ FRS పెట్టారు, బయోమెట్రిక్స్ పెట్టారు, ప్రాసెస్ కూడా అది ఇప్పుడు నడుస్తుంది అంతా కూడా. సో బేసికల్లీ అక్కడ ఆ యూనివర్సిటీకి కూడా మేము పర్ఫార్మెన్స్ గ్రేడింగ్ ఇవ్వమని చెప్పాం. సో ఒకటి టెసా అని తెలంగాణ ఎడ్యుకేషన్ స్టాండర్డ్స్ అథారిటీ పెట్టమని చెప్పాం. సో సపరేట్ ఒక ఆర్గనైజేషన్ పెట్టమన్నాం. సో ఆర్గనైజేషన్ ద్వారా స్కూళ్ళకి, కాలేజీలకి, యూనివర్సిటీలకి ఇంక్లూడింగ్ ప్రైవేట్ వీళ్ళందరికీ కూడా వాళ్ళ యొక్క మౌలిక సదుపాయాలను బట్టి, వాళ్ళ యొక్క రిజల్ట్స్ని బట్టి వాళ్ళకు ఒక సపరేట్ అసెస్మెంట్ కూడా పెట్టి వాళ్ళ పిల్లల యొక్క స్టాండర్డ్స్ ఎట్లున్నాయో తెలుసుకొని,
సో వాళ్ళకి సంబంధించిన ప్రొఫెసర్స్ వాళ్ళ యొక్క క్వాలిఫికేషన్స్ని బట్టి సో మొత్తం హోల్ యూనివర్సిటీ యొక్క పర్ఫార్మెన్స్ని గ్రేడింగ్ చేయాలి ఈ టెస్సా ద్వారా అని కూడా ఒక పెద్ద ప్రపోజల్ పెట్టడం జరిగిందనమాట. సో ఇవన్నీ పెట్టినప్పుడు ఆటోమేటిక్గా యూనివర్సిటీ బాగా జరుగుతుంది. అట్లాగే కాలేజీలు బాగా నడుస్తాయి, ఈవెన్ స్కూళ్ళు కూడా బాగా నడుస్తాయి. ఇప్పుడు మనకు అలాంటి గ్రేడింగ్ అనేది ఒకటి లేదు. సో ఇంకొక పాయింట్ మేము చెప్పాము అందులో మా దాంట్లో 13.9% కాలేజీలు మాత్రమే, ఇంక్లూడింగ్ ప్రైవేట్ కాలేజీలు కలిపి రెండు కలిపి సుమారు కొన్ని 2,000-3,000 ఉన్నాయి కాలేజీలు అన్ని కలిపితే. ఇవన్నిట్లో 13.9% మాత్రమే నాక్ అంటే నేషనల్ అక్రెడిటేషన్ అథారిటీకి సంబంధించిన వీళ్ళు అప్లై చేస్తున్నారు, తెచ్చుకుంటున్నారు. ఓన్లీ 13.9. నిజానికి అయితే మరి ఎందుకు మిగతా వాళ్ళు అప్లై చేయడం లేదు? భయం వాళ్ళకి ఉంటారో అని. సో డి గ్రేడ్ లో ఉంటారో ఎఫ్ గ్రేడ్ లో ఉంటారో భయం కాబట్టి చేయటం లేదు. సో అది కూడా ఈ టెస్సా వాళ్ళు మనకి మన స్టేట్ లో అసలు ఏ గ్రేడ్ లో ఎంతమంది ఉన్నారు, బి గ్రేడ్ ఎంతమంది ఉన్నారు, సిలు ఎంతమంది ఉన్నారు చేయమని మేము రికమెండేషన్ ఇచ్చాం. సార్ ఈ ఫీజు రియంబర్స్మెంట్ కి సంబంధించి ఎలాంటి రికమెండేషన్ చేశారు మీరు? అవును, ఇప్పుడు ఫీ రికమెండేషన్ మీద కొంతమంది మనకి ఏమవుతుందంటే అసలు ఫస్ట్ థింగ్ ఈ పొలిటీషియన్స్ వీటి మీద కామెంట్ చేద్దాబ్బా నా ఉద్దేశంలో. ఎందుకంటే మనందరూ తెలుసు ఈ రాజకీయ నాయకులు ఎంతసేపు పద్ధతి ఉండదు. ఓన్లీ ఇప్పుడు మీరు అన్నారు ఇందాక 434 చేసాం మనము. సో ఇప్పుడు 434లో వాళ్ళు ఏం చెప్పాలంటే పొలిటీషియన్స్ ఎవరైనా కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, ఏం చెప్పాలి అంటే ఈ 434 చదివి ఇందులో ఇన్ని బాగున్నవి, ఇన్ని బాగలేవు, ఇన్ని పర్వాలేదు అని ఏదో ఒకటి చెప్పాలి కదా. హరీష్ రావు అంటాడు ఆ ఫస్ట్ పేజ్ చూసి సెకండ్ పేజ్ పోకుండా, సో వీళ్ళు చదువుకున్న వాళ్ళు ఎవరు పిల్లలు పెద్దగా టీచింగ్ చేసినట్టు లేరు, డాక్టరేట్లు లేవు అని కామెంట్ చేస్తాడు. అంటే అంత పెద్ద మనిషి, అంత ఎక్స్పీరియన్స్ ఆయనే. నేను తీరా నిజంగానే ఉన్నాయా లేవు మాకని చూస్తే మా వాళ్ళందరూ నేను ఒక్కనే డాక్టరేట్ కాదు, మిగతా అందరు డాక్టరేట్లే, అందరు పిహెచ్డీ ఉన్నాయి. ఆయనకు అసలు డాక్టర్ని పెడితే పిహెచ్డీ అని తెలియదు అనుకుంటా హరీష్ రావు గారికి. సో విచిత్రమైన విషయం. నంబర్ 1 ఇస్ దట్. నంబర్ 2 అసలు మురళి గారు ఇంజనీరు అంటాడు, కొద్దిసేపు ఐఏఎస్ అంటాడు. ఏమంటాడు అంటే ఐఏఎస్ ఇంజనీర్ అంటే టీచింగ్ లేదు కాబట్టి ఆయన అన్ఫిట్ అంటాడు. సో అందుకని నేను ఆయన అడుగుతున్నాను, బాబు నీకు మరి నువ్వు ఎక్కడ హార్వర్డ్లో ఫైనాన్స్లో పిహెచ్డీ చేసి వచ్చి నువ్వు ఫైనాన్స్ మినిస్టర్ చేసావు? ఎక్కడ నువ్వు ఇరిగేషన్లో ఎన్ని డ్యాములు సొంతంగా కట్టి, సో ఎన్ని ఇంజనీరింగ్ కోర్సులు చేసి, ఎన్ని రీసెర్చ్లు ఇంజనీరింగ్లో చేసి డ్యామ్ మీద చేసి ఈరోజు నువ్వు పవర్ పాయింట్ ప్రజెంటేషన్స్ ఇస్తున్నావు మరి చాలా స్టైల్గా. అంటే ఇవి అన్నీ కూడా ఏంటంటే పొలిటీషియన్స్ ఎట్లా మాట్లాడతారంటే వీళ్ళు ఏదో ఒకటి మాట్లాడాలి అంతే. ఆ బండి సంజయ్ కూడా అంతే, ఆ లోపల గురించి ఏం మాట్లాడకుండా మూసిలో పడేయండి. నిజంగా కూడా ఆయనకు ఒక పేజీ తెరిస్తే బండి సంజయ్కి నిజంగా కూడా అర్థమైందా అండి చదివితే? మేము ఇంకా తెలుగు ఇవ్వలే, మేము ఇంకా తెలుగులో ఇవ్వలేదు. అర్థమైందా మరి? చెప్పండి, మీరు చెప్పండి పోనీ మీ ఎక్స్పీరియన్స్. అంటే ఆయన చూస్తున్నారు కదా మీరంతా, నేను కూడా చూస్తున్నా ఆయన్ని. సెంట్రల్ మినిస్టర్ కదా సార్, ఇంగ్లీష్ అర్థమవుతుంది అనుకుంటా. అరే మీరు అంత ఊరే మొహమాటం కూడా ఎందుకు చెప్తారు? కరెక్ట్ చెప్పొచ్చు కదా. సో చదవరా? చదవలేరు ఆయన. మరి ఆయన కామెంట్ చేసే అంత ఆయనకు సీన్ ఉందా దీని మీద? ఎవరో మీలాంటి మేధావులు చెప్పింటారేమో. మేధావులు చెప్తే ఆయన తెలుసుకోవాలి లోపల ఏముంది, మల్టీగ్రేడ్ టీచింగ్ అని ఏం చెప్పిండ్రు వీళ్ళు, ఏం సమస్యలు చెప్పారు, యూనివర్సిటీలో ఏం సమస్యలు చెప్పారు, కాలేజీలో ఏం చెప్పారు, స్కూల్లో ఏం చెప్పారు, అన్ని తెలుసుకొని చెప్పాలి కదా. ఆయన అట్లా తెలుసుకొని కూర్చొని ఇంత ఒక మేధావులతో కూర్చొని, వాళ్ళ మేధావులే మన మేధావులు కూర్చొని డిస్కస్ చేసి ఒక రోజంతా కూర్చొని అంత ఓపిక, అంత ఇంట్రెస్ట్, అంత కెపాసిటీ ఉందంటారు ఆయనకి. అంటే నేను అందుకే ఏమంటున్నా అంటే పొలిటీషియన్స్ మాట్లాడకూడదు. పోనీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చదువుకున్నాడు మంచిగానే అంటే ఆయన ఒక ఏమంటారు ఆ సినిమాలో ఒకటి రజనీకాంత్ సినిమా చూడు చంద్రముఖి. సో అంటాడు చూడండి ఆయన, ఆమె పేరు హీరోయిన్ పేరు ఏం పేరు, జ్యోతి ఏదో ఉంది సంథింగ్. సో నీ భార్య గంగ, సినిమాల పాత్ర పేరు గంగ, నీ భార్య గంగ పూర్తిగా చంద్రముఖి కన్వర్ట్ అయిపోయింది, అవుట్ అన్నట్టుగా మన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు కదా. ఆయన పాపము పీజీ చేశాడు, ఎక్కడ ఎందులో చేశాడు, మన వెటర్నరీలో చేశాడు. దాని తర్వాత ఐపీఎస్ వచ్చాడు. సో అయిన తర్వాత పాపం మంచి పని చేశాడు, ఏది మన దీంట్లో గురుకుల మంచి పని చేశాడు. ఎస్ ఈస్ డన్ వెరీ గుడ్ జాబ్. పాపం తర్వాత మరి ఏం పుట్టిందో రోగము, ఎటో పోయి సో లాస్ట్కి పూర్తిగా చంద్రముఖి అయినట్టు పూర్తిగా ఒక సగటు రాజకీయ నాయకులాగా తయారైపోయాడు. ఆయన లోపలికి పోయి మాట్లాడాలి కదా, సగం తెలిసి సగం తెలియనట్టు. అంటే ఇది ఎంత ఎందుకు వచ్చిందంటే నువ్వు ఇందాక ఏమని నువ్వు అది మన ఫీజు రీఎంబర్స్మెంట్. ఇప్పుడు ఫీజు రీఎంబర్స్మెంట్ గురించి మేము ఏం చెప్పామంటే అంటే ఆయన పొలిటికల్, అందుకే నాకు చాలా అంటే ఎంత మంచోడు ఎంత చెడ్డగా అయిపోయిండు అనేది కొంచెం బాగా అనిపిస్తుంది. మేము కూడా కాంగ్రెస్ ఓటేయండి అని ఎలక్షన్ల ముందు తిరిగారంటే రాజకీయ నాయకులు కదా అభిమానం. ఎవరు మీరు? నేను ఎప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఓటేమని చెప్పలేదు.
నేను బీఆర్ఎస్ ఓడించండి, అదే దుర్మార్గ BRS ని పార్టీ ఓడించండి correct. అంటే కాంగ్రెస్ కు ఎందుకైతే బాబు 14 పార్టీలు ఉన్నాయి అంతేనంటారా? ఒకటి. అరే నా కామన్ సెన్స్ లేదా ఏంటి? సో అరే కొంచెం మీరు నా 40 సంవత్సరాల చరిత్ర కూడా చూడాలి మీరు అందరూ. ఉత్తుత్తగా తిరిగిందా నేను? లేదు, మరి 1100 మంది పిల్లలు చచ్చిపోతే వాళ్ళ త్యాగంతో వస్తే అంత బీఆర్ఎస్ వాళ్ళు నాశనం చేయలేదా? విద్యను నాశనం చేయడానికి మొదలు పెట్టలేదని విద్య టోటల్ ఒక్క నిమిషమన్నా కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు అప్పటి ముఖ్యమంత్రి, గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక్క నిమిషమన్నా రివ్యూ చేసిండండి విద్య గురించి? ఏం మాట్లాడుతున్నారు? ఏమన్నంటే ఏమన్నా కేజీటీ పీజీ అన్నాడు, బంట్రోతు కొడుకు అక్కడే చదవాలి, కలెక్టర్ గారు కొడుకు అన్నాడా లేదా? అన్నాడు. ఫస్ట్ మీటింగ్ నేను కూడా ఏడ్చాను ఆయన మాట్లాడితే, అంత ఇలాంటి మహానుభావుడు ఎక్కడి నుంచి వచ్చిందని. పోతుంటే ఎట్లా తయారండి ఆయన కూడా ఇంకో చంద్రముఖిలా కనబడి అయిపోతాం మొత్తానికి. ఎట్లా తయారవుతున్నాడు అంత, మరి రాజకీయాల మహిమనా అదేంటో నాకు తెలియదు కానీ, మరి అట్లాగే సరే అన్ని మనం చెప్పుకోవడం కాదు కానీ చాలా క్లియర్ గా మేము ఏం చెప్పామంటే ఇందులో క్వాలిటీ అష్యూరెన్స్ దీని కింద మేము ఫీ రీయింబర్స్మెంట్ షెల్ బి సస్పెండెడ్ ఫర్ ప్రైవేట్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ దట్ కంటిన్యూస్లీ అండర్ పర్ఫార్మ్ ఫర్ 2 కాన్సిక్యూటివ్ అకాడమిక్ ఇయర్స్ అని పెట్టాం మేము. అర్థమైందా? ఎందుకు పెట్టామంటే ఆ బీఈడి కాలేజ్ ఇబ్రహీంపట్నంలో మేము విజిట్ చేసిన బీఈడి కాలేజ్ లో ఒక స్టూడెంట్ లేడు, ఒక లెక్చరర్ లేడు, ఏం లేదు. ఆ ప్రిన్సిపాల్ అర్జెంట్ రమ్మని పిలిపిస్తే ఒక గంట సేపు మేము వెయిట్ చేసినాక వచ్చిండు. వచ్చి హిహి అని నవ్వుతున్నాడు ఆ ప్రిన్సిపాల్. ఏంటో ఎందుకు నవ్వుతున్నారా బాబు అంటే ఏమంటారు అంటే, సార్ మొత్తం ప్రైవేట్ కాలేజ్ ఇట్లాగే ఉంటాయి సార్, మీరు అమాయకులు అని మాట్లాడుతున్నాడు ఆయన. మాత్రం డైరెక్ట్ నవ్వుతున్నాడు అంటే ఏమన్నారు అది చెప్తున్నా అంటే మీరు పిచ్చోరు మీకు తెలియదు అని అంటే దానికి వెనకాల అన్ని ఏముంటాయో మనకు తెలియదు కానీ చెప్తున్నా. అట్లా మేము అలాంటి కాలేజీని దృష్టిలో పెట్టుకొని ఫీ రీయింబర్స్మెంట్ ఉండకూడదని మేము చెప్తే ఇది చెప్పకుండా పూర్తి చదవకుండా, అందుకనే నేను ఆర్ఎస్ కుమార్ కూడా ఈ రకంగా చెప్తున్నాను, చదువుకున్న వాళ్ళకన్నా బుద్ధి ఉండాలి కదా అని పూర్తి చదవడానికి కదా. మీరు క్లియర్ గా చెప్పారు 2 సంవత్సరాల పాటు పర్ఫార్మెన్స్ లేని ప్రైవేట్ కాలేజీలకు మాత్రమే ఫీజు రియంబర్స్మెంట్. కరెక్టే కదా ఇది? అది కరెక్ట్, మీ రికమెండేషన్ కరెక్టే కదా. ఎందుకంటే ఎవరు బుద్ధిన లోడు కూడా ఉత్తుగా డబ్బులు ఇయ్యారు కదా. ఇవాళ రేపు ఏమవుతుందంటే ఈ ప్రైవేట్ కాలేజ్ అన్నిటి మీద వాళ్ళు అటెండెన్స్ లేదు పిల్లలు మీరు రావాలి అని అటెండెన్స్ పెడితే ఏమైందంటే వీళ్ళు లెక్చర్స్ పెట్టాల్సి వస్తుంది. లెక్చర్స్ పెడితే ఆ లెక్చర్కి జీతాలు ఇవ్వాల్సి వస్తుంది. సో తర్వాత మిగతా అన్ని కరెంట్ ఖర్చు అయిద్ది. తర్వాత మళ్ళీ అటెండెన్స్ ఇక మొత్తం మెయింటైన్ చేయాలి కదా. నీకు అటెండెన్స్లో ఏం లేదు, మంచి నీకు అటెండెన్స్ ఇచ్చినట్టు వాళ్ళు యూనివర్సిటీకి పంపుకొని నువ్వు యూఆర్ ఎలిజిబుల్ ఫర్ టు రైట్ ఎగ్జామినేషన్ అంటారు. ఇక ఎగ్జామినేషన్లో మరి ఇంకేం హెల్ప్ చేస్తారో మనకు తెలియదు కానీ ఇంకా అలాంటి వాళ్ళు మనకు బయటకు వస్తున్నారు, మొత్తం సొసైటీ మీద పడుతున్నారు. మరి అలాంటి వాళ్ళ గురించి మమ్మల్ని ఆలోచించదంటారా కదా? మరి డెప్త్ పోవాలన్నా పోవద్దా? అదే చేస్తాం మేము. అందుకని మేము 305 ఇన్స్టిట్యూషన్స్ తిరిగినాం. సో ఒక 70-80 అందరితో కలిసి మీటింగ్లు పెట్టాం. సో ఒక 3 ఫారిన్ కంట్రీస్ తిరిగాం. ఒక 14 దేశాల యొక్క సెకండరీ డేటా స్టడీ చేసినాము. సో నేను ఒక 8 రాష్ట్రాలు పోయి తిరిగి వచ్చిన, అటు పోయి. సో అందరితో అంత అయిన తర్వాతనే ఇది వచ్చింది బయటికి బ్రహ్మాండంగా. సార్ ఇది ఇంకో విమర్శ మీ మీద, ఇది తెలంగాణ విద్యా కమిషన్ కాదు రేవంత్ రెడ్డి విద్యా కమిషన్ అని కూడా కామెంట్ చేశారు. దీనికి మీ రియాక్షన్ అంటే ఇందులో ఆకునూరు మురళి ఏం లేడు, ఇందులో ఆకునూరు మురళి అనేవాడు లేడు. ఆకునూరు మురళి అనేవాడు ఒక హానెస్ట్ ఫెలో. సో ఒక ఇంజనీరు, ఒక రూరల్ డెవలప్మెంట్ ఎక్స్పర్ట్, ఒక వేజ్ ఎంప్లాయ్మెంట్ ఎక్స్పర్ట్, ఒక ఎడ్యుకేషన్ ఎక్స్పర్ట్. సో ఎంటెక్ స్ట్రక్చర్ ఇంజనీరింగ్ ఎన్ఐటి వరంగల్. సో ఒక గ్రూప్ 1 డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ 1982లో జాయిన్ అయింది. సో ఒక 34 దేశాలు తిరిగి వచ్చిన, సో బస్ యాత్ర చేసిన, సో ఆ దొంగ గవర్నమెంట్ మీద సో బడి నిద్రలు చేసినాము. సో ఇన్ని చేసిన ఇంకా మురళి లేడు ఇందులో. అసలు విచిత్రం ఏం చెప్పాను మీకు నేను, పాపం రేవంత్ రెడ్డి గారు కానీ, రేవంత్ రెడ్డి గారి పేసి సీఎంఓ కానీ, లేకపోతే సెక్రటరీ ఎడ్యుకేషన్ కానీ ఎవ్వరు కూడా అసలు మీరు ఏం రాస్తున్నారు సార్ మాకు ఒకసారి చూపించారా అని అడగలేదు. ఓకే. సో సార్ కొంచెం మమ్మల్ని ట్రబుల్ పెట్టకండి కొంచెం అని ఎవరు అడగలేదు. ఇట్స్ 100% మాకు టోటల్గా మాకు ఫ్రీడమ్ ఇచ్చారు, స్వేచ్ఛ ఇచ్చారు. సో మేము కూడా తీసుకున్నాం ఫ్రీడమ్ని. ఆఫ్ కోర్స్ ఒకవేళ నిజంగా చెప్తే కూడా నేను క్వశ్చన్ లేదు, నేను వాళ్ళ మాట కూడా నేను ఎవరి మాట చెప్పలేదు, ఒక మాట చెప్పలేదు. సో ప్యూర్లీ ఇన్ఫ్యాక్ట్ మా దగ్గర ఒకరిద్దరు మా కమిటీలో కూడా మా దాంట్లో కూడా కొంచెం కాంగ్రెస్లో పనిచేసి వచ్చిన వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళు కూడా ప్యూర్గా పనిచేశారు చక్కగా. సో ఒక రియల్గా అంటే పిల్లలకి ఇదే మేము ఒకటే అనుకున్నాం ఫస్ట్ మీటింగ్లో, మా మీటింగ్లో పిల్లలు సెంటర్, మిగతా వాళ్ళు కాదు, రాజకీయాల సెంటర్ కాదు, సో టీచర్ల సెంటర్ కాదు, గవర్నమెంట్ ఎంప్లాయీస్ సెంటర్ కాదు, బడ్జెట్ కూడా సెంటర్ కాదు, అది అనుకున్నాం మేము.
సెంటర్ ఈజ్ పిల్లలకి ఏం చేస్తే మంచిగా అవుతుంది. మొన్న ఇంటర్వ్యూలో ఒక మాట అన్నారు, నాకు పదవి ఇచ్చి ఉంటే కేసీఆర్ని కూడా పోడేవాడిని కదా అని. అది దాన్ని ఎట్లా సెటైరిక్గా అన్నారా లేకపోతే అంటే కాదు, దానికి ఒక మంచి మీనింగ్ ఉంది అందులో. యాక్చువల్గా నేను ఏమన్నానంటే ఆయన్ని, ఇప్పుడు మీరందరూ కూడా ఎడ్యుకేషన్ డిస్ట్రాయ్ చేస్తున్నావు కాబట్టి నేను తిట్టాల్సి వచ్చింది కదా. అవును. అట్లా కాకుండా సో నాలాంటి వాళ్ళు నేను అడిగాను. సో డైరెక్టర్ స్కూల్ కమిషనర్ స్కూల్ ఎడ్యుకేషన్ ఖాళీగా ఉంది, అప్పటికే 1 year ఖాళీగా పెట్టాడు. సో నాకు ఇంట్రెస్ట్ ఉంది కదా, నేను చేస్తాను అని అడిగాను. ఇవ్వలేదు. నేను ఏం చెప్పానంటే ఆయనకి, ఒకవేళ నేను చేస్తుంటే మీరు కూడా ఎడ్యుకేషన్ లో సపోర్ట్ చేస్తుంటే ఒక బ్రహ్మాండమైన ఒక విద్యా వ్యవస్థ ఏర్పడేది కదా. అట్లా బ్రహ్మాండమైన విద్యా వ్యవస్థ ఏర్పడి ఉంటే నేను నిన్ను పొగడేవాను కదా అన్నాను. ఇప్పుడు సింపుల్ అబ్బాయి, ఇందులో ఉదాహరణకి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరనే పనిచేశాను కదా. అవును. సో జగన్మోహన్ రెడ్డి గారికి నాకు ఒక సెకండ్ పరిచయం కూడా లేదు. ఆయనకు ఎవరు అక్కడ సీనియర్ ఐఏఎస్ చెప్పారు, ప్రాణాన్ని మంచిగా ఆశ్చర్యపోయాము తెలంగాణ నుంచి అడ్డలు చేసుకున్నారని కదా. ఎందుకంటే ఇక్కడ ఏం చేశాను కాబట్టి 26,000 కోట్ల బడ్జెట్ అది. అంతకన్నా తక్కువ బడ్జెట్ నేను దాన్ని పెంచాను అనుకోండి, అది వేరే. అయితే అక్కడ విషయం ఏంటంటే, నేను బయటకు వచ్చాను. జగన్మోహన్ రెడ్డి గారు పాపం ఎందుకు పోతున్నావు నువ్వు అన్నాడు. అంటే నేను సార్ నాకు అక్కడ మా తెలంగాణ రాష్ట్రంలో బాగా భయంకరంగా ఉంది పరిస్థితి, కేసీఆర్ మహానుభావుడు మొత్తం నాశనం చేస్తున్నాడు, సో నేను పోవాలి మాట్లాడాలి. అందుకే ఆయన నవ్విండు, నువ్వు పోతే నైద్దా అన్నాడు. అంటే ఇప్పుడు చెప్తున్నాను మీకు. సో జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు, పాపం ఆయనే మీరు నవ్వాడు, ఆయన నవ్వి మీరు పోయి ఏం చేస్తారు అన్నా అన్నాడు. అంటే ఏదో ఒకటి చేస్తాను సార్ మొత్తానికి అయితే, నేను పోవడం అనేది ఇంపార్టెంట్, నాకు ఉండబుద్ధి కావటం లేదు ఇక్కడ. మళ్ళీ ఊరికి నేను ఇక్కడ మీ దగ్గర 5 రోజులు ఉండి 2 రోజులు హాలిడేస్ మళ్ళీ అక్కడికి పోయి ఆయన తిడుతుంటే మీకు కూడా కొంచెం ఎంబరాసింగ్ ఉంటుంది, నన్ను పోనీయండి అంటే పాప ఆయన పోనిచ్చేయండు. ఇక్కడికి వచ్చినాం కదా. వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి నాకు ఏం పని లేదు కదా, ఇంకా మా ఇద్దరికి ఏం వాళ్ళ సంబంధం కూడా ఫ్యూచర్లో ఉండదు కదా. బట్ నేను దగ్గర 10-15 వీడియోలలో ఆయన పొగిడాను. ఎందుకు పొగిడాను అంటే, మిగతా విషయాలు నాకు అనవసరం, పాలిటిక్స్. ఆయన ప్రతి 15 రోజులకు ఒకసారి రివ్యూ చేసేవాడు చక్కగా. రివ్యూ చేసి చాలా ఫ్రీగా మేము అక్కడ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎడ్యుకేషన్, తర్వాత కమిషనర్ డైరెక్టర్ అందరం కూర్చొని నేను కొంచెం చాలా ఫ్రీగా మేము డిస్కస్ చేసేవాళ్ళం. సో అప్పుడు ఏది మంచిగా అయితే అందరం కలిసి అది డిసిషన్ చేసుకునే వాళ్ళం. సో ఆ రకంగా నేను దాన్ని చక్కగా స్మూత్గా నా పాత్రను కూడా చక్కగా వాళ్ళు ఉపయోగించుకున్నారు, బ్రహ్మాండం చేశాను. సో ఆ కాంటెక్స్ట్లో నేను అన్నాను, ఒకవేళ మీరు కూడా మంచిగా చేస్తుంటే సో మిమ్మల్ని నేను తెచ్చుకునేవాడిని కదా అని అన్నా నేను. ఆ కాంటెక్స్ట్ మీకు అర్థమైందా? అర్థమైంది. సో జగన్మోహన్ రెడ్డి చెప్పినాక మీకు అర్థమైంది కొంచెం ఎక్కువ. రైట్ సార్, ఈ కాంటెస్ట్ లో క్వశ్చన్, అక్కడ ప్రవీణ్ ప్రకాష్ ఎందుకు బాగా విలన్ అయిపోయాడు టీచర్లకి ఏపీలో? అంటే మీరు ఆ కాంటెస్ట్ 15 daysకి ఒకసారి రివ్యూ అన్నారు కాబట్టి అడుగుతున్నా. ఆయన టీచర్లకి ఎగనెస్ట్ అయ్యాడా బాగా? ఇక్కడ ఒక విషయం చెప్పాలి మీకు, ఆయన ఎందుకు నాకు తెలియదు కానీ, మన ఇండియాలో దేశంలో మన సమాజంలో ఏంటంటే, మన ఇద్దరు దోస్తు అనుకోండి, రైట్, నువ్వు నాతో నేను కొంచెం పెద్ద పొజిషన్ ఉన్నాను అనుకోండి, సో నన్ను అడుగుతావు ఆ పైరవి ఈ పైర, అంటే పైరవి అని అద్దు కానీ మనము నెగిటివ్ కాదు, పైరవి పాజిటివే. సో అడుగుతాం కదా సహజంగా, కొంచెం పెద్ద పవర్ నాకు రోజుకు 4-5 వస్తాయి పైరవులు. చుట్టాల నుంచి వస్తాయి, ఫ్రెండ్స్ నుంచి వస్తాయి, కొలీగ్స్ నుంచి వస్తాయి, ఎవరికైనా వస్తాయి, ఆల్ ఐఏఎస్ వస్తాయి. నీకు నేను 90 చేశాను అబ్బా, 10 చేయలేదు, నువ్వేమనుకుంటున్నాను? లాస్ట్ 10 గుర్తుపెట్టుకుంటాం కదా, 90 గుర్తుపెట్టుకో. ఇంకా ఆ ఎగ్జాంపుల్ చెప్తే మీకు సరిపోద్ది కదా, అది లెక్క. అందుకని ఎవరైనా కానీ ఇక్కడ మన సమాజంలో ఉంది ఇది అంతా కూడా. సో కొంచెం చేయపోయినా కానీ వీ ఫీల్ వెరీ అన్హ్యాపీ. ఇప్పుడు ఇది 434 వర్సెస్ 1, సేమ్ అదే కాన్సెప్ట్. సార్, ఇప్పుడు మీరు ఇంత క్లారిటీ ఇచ్చారో, ఇది జనాల్లోకి మాత్రం బాగా నెగిటివ్ పోయింది, దీన్ని ఎట్లా మీరు రెక్టిఫై చేసుకోవాలనుకుంటున్నారు? మీకు కనబడేది, టు బి ఫ్రాంక్, టీచర్స్ యూనియన్స్ టీచర్స్ మాట్లాడేదే కనబడుతుంది కదా. కదా, అవును. మన జనాభా ఎంత? దగ్గర కోట్లలోనే ఉంది కదా, 4 కోట్లు కదా తెలంగాణ. సో ఇప్పుడు 4 కోట్ల మంది ఏమనుకుంటున్నారు, మనమేమో టీచర్లు ఏమో 1.2 lakhs, రైట్. సో కొంచెం పవర్ఫుల్, వీళ్ళకి కొంచెం మీడియా యాక్సెస్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి న్యాచురల్. సో అంటే ఆ రకంగా మనము తీసుకోవడానికి లేదు. ఇప్పుడు నాకు వచ్చే నాకు వస్తున్నాయి, మా మెంబర్లకు వచ్చే మా మెంబర్లకు వస్తున్నవి. సో ప్రజలు మాట్లాడుకుంటారు కదా. సో మీకు ఎలాంటి కాల్స్ ఏమంటున్నారు సార్? మీకు వచ్చే కాల్స్ లో, నాకు వచ్చే కాల్స్ లో, సార్ మీరు కుండ బద్దలు కొట్టినట్టు మాట్లాడారు, కరెక్ట్ అంటున్నారు. సో ఇన్ఫాక్ట్ మొన్న సీఎం గారి ముందు మేము ప్రజెంటేషన్ ఇచ్చినప్పుడు కూడా చాలా మంది బయటకు వచ్చిన తర్వాత, ఇంత ఫ్రాంక్ గా మీరు మాట్లాడారు సార్, ఉన్నది ఉన్నట్టు చెప్పారు సార్, సో అసలు ఇంత ధైర్యం ఎవరు చేయరు మామూలుగా అని ఆ పార్టిసిపేట్ చేసిన సీనియర్సే అప్రిషియేట్ చేశారు. సో అట్లా రోజు చాలా మంది చేస్తుంటారు. ఇట్ ఆల్ డిపెండ్స్. అంటే ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే, నేను టీచర్స్ తప్పటను కానీ వాళ్ళకి ఆ భయం వచ్చింది కాబట్టి వాళ్ళు రెస్పాండ్ అవుతున్నారు. మీరు ఒకసారి వెళ్ళి గ్రామానికి వెళ్ళి ఒకసారి కొంచెం చదువుకున్న వాళ్ళని కూడా అడగండి ఇదే మాట, మీరేమనుకుంటున్నారని.
రైట్. సో ఇవే చెప్పండి, ఈ నెగిటివ్ పాయింట్స్ అని వాళ్ళు చెప్పండి. సో ఇట్లా అనుకుంటున్నారు వీళ్ళు, మీరేమనుకుంటారో కొంచెం ఇట్లా మీరు బయటకు వెళ్ళి చూడండి, అప్పుడు మీకు అర్థమైంది. ఇది సార్ మీ సిఫార్సుల్లో మండలానికి 3 స్కూళ్ళు ఉండాలని చెప్పారు. సో దాన్ని అంటే ఈ 317 జీవోకి అది ఏమన్నా విఘాతం కలిగిస్తుంది అంటే, ఇప్పుడు ఒక ఊర్లో 10 మంది ఉంటారు అనుకోండి పిల్లలు, అక్కడ స్కూల్ మూసేసి ఒక 5 కిలోమీటర్లు 6 కిలోమీటర్లు మండలానికి 3 అంటే అది వర్కౌట్ అవుతుంది అంటారా? పిల్లలు ట్రాన్స్పోర్టేషన్ అవన్నీ దానికి కూడా ఏమన్నా మీరు ఇప్పుడు నాకు ఒకటి చెప్పండి, నేను పాలసీ మా పిల్లలని సెంటర్లో పెట్టి చేయమంటావా, 317 జీవో సెంటర్లో పెట్టి చేయమంటావా? పిల్లల్ని సెంటర్లో పెట్టినా బస్ అయిపోయింది. సో ఇప్పుడు ఈ విషయం ఏంటంటే, ఈ 3 స్కూళ్ళు అనేది మేమేమనుకుంటున్నామంటే, మనము ఈ ఉన్న స్కూళ్ళని మూసేయండి, ఉన్న స్కూళ్ళని మిల్ల బెర్జ్ చేయండి అంటలేము. రైట్. ఓకే. స్కూళ్ళన్నీ అట్లాగే ఉంటాయి. ఇప్పుడు యాజ్ అండ్ టుడే లాస్ట్ 2 సంవత్సరాల్లో సుమారుగా 1920 స్కూల్స్ మూతపడ్డాయి, అంటే 0 ఎన్రోల్మెంట్ అయింది. ఎందుకైనవి? సో ప్రైవేట్కి పంపించుకుంటున్నారు తల్లిదండ్రులు. సో తల్లిదండ్రులు గవర్నమెంట్ స్కూల్స్ నచ్చడంలే, ఓన్లీ తల్లిదండ్రులు గురుకులాలు నచ్చుతారు, కానీ గురుకులాల్లో తక్కువ సీట్లు ఉంటాయి కాబట్టి అందరికి రావు కాబట్టి ప్రైవేట్కి పంపించుకుంటున్నారు. రైట్. అందులో కొంతమంది గురుకులాల్లో వచ్చినా కానీ పోరు, ఎందుకంటే మా పిల్లలు మా దగ్గర ఉండాలనుకుంటారు, అది కూడా ఉంది. సో ఈ బయటికి ఎందుకు పంపిస్తున్నారు వీళ్ళు అని మీరు ఆలోచించినప్పుడు, సో ఆ 1920 మూతపడుతున్నాయి కదా, అట్లా పెరుగుతున్నాయి రోజు రోజుకి, అవి తగ్గడంలే, పెరుగుతున్నాయి అవి కూడా. సో ఇప్పుడు మేమేమంటున్నామంటే, ఎవ్రీ స్కూల్స్ మీరు ఓపెన్ చేయకండి, కొన్ని మంచి స్కూల్స్ కట్టండి, కొన్ని మంచి స్కూల్స్. ఆ స్కూల్ ఎట్లా ఉండాలంటే మోడల్ అనేది కూడా, ఎందుకు మోడల్ అది స్టాండర్డ్ అంటాను నేను, స్టాండర్డ్ అంటాను. సో అన్ని మేము దగ్గర ఒక 50 అంశాలని స్టాండర్డ్గా పెట్టాం. ఇందాక చెప్పాను కదా మీకు, యూనివర్సిటీ ఎట్లా ఉండాలని, ఆ స్టాండర్డ్స్తో మీరు మెయింటైన్ చేయగలిగితే, తర్వాత సేఫ్టీ సెక్యూరిటీకి సంబంధించి బస్సులు పెట్టగలిగితే సో ఐ థింక్ ఈ స్కూల్కి రావడానికి అవకాశం ఉంటుంది. అప్పుడు ఏమవుతుంది, మనకి వీళ్ళందరికీ కూడా పేరెంట్స్కి 5-6 ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి, ప్రీ ప్రైమరీ అయితే వాళ్ళు అంగన్వాడీ సెంటర్కి పంపించుకుంటారా, వాళ్ళ ఇష్టము. సో అంగన్వాడీ సెంటర్లో మనం ఏం ప్రీ ప్రైమరీ ముయ్యమని చెప్పొద్దు, అది వాళ్ళ ఇష్టము. లేకపోతే ఒక ప్రైవేట్ నర్సరీ పంపించుకుంటారా, వాళ్ళ ఇష్టము. లేకపోతే ఇప్పుడు తెలంగాణ పబ్లిక్ స్కూల్ లాగా మనము మొదలు పెడితే అక్కడ పంపించుకుంటారా, వాళ్ళ ఇష్టము. లేకపోతే ఇంకా వేరే గవర్నమెంట్ ప్రైమరీ స్కూల్లో కూడా, గవర్నమెంట్ ఒకవేళ ప్రైమరీ స్కూల్ మొదలు పెడితే, ప్రీ ప్రైమరీ మొదలు పెడతానంటే దాని అన్ని ఆప్షన్స్ ఉంటాయి వాళ్ళకి. అట్లాగే స్కూల్కి సంబంధించి కూడా అంతే, ప్రైవేట్ స్కూల్కి పంపించుకుంటారా, రెసిడెన్షియల్ స్కూల్కి పంపించుకుంటావా గురుకులాలకి, లేకపోతే మోడల్ పబ్లిక్ స్కూల్ పంపించుకుంటావా, నీ ఇష్టము. లేదా పక్క జిల్లాలో ఉన్నటువంటి గవర్నమెంట్ స్కూల్ పంపించుకుంటావా, అక్కడ హాస్టల్లో వేసే పిల్లల్ని, మీ ఇష్టము. సో ఈ ఆప్షన్స్ అన్ని ఎక్కువ ఓపెన్ ఉంటాయి వాళ్ళకి. సో ఈ హోల్ ప్రాసెస్లో సో అక్కడక్కడ గవర్నమెంట్ స్కూల్స్ ఏమైనా మూతపడతాయి. మూతపడంటే మూత కాదు, ఆ పిల్లలు ఇక్కడికి వస్తారు. సో ఇప్పుడు మేము ఆర్ట్ స్కూల్ చేసాం ఒక మోడల్గా, ఎందుకంటే సీఎం చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కొంతమంది అసలు ఇట్లా మీరు గవర్నమెంట్ స్కూల్స్ ఇంత బాగు చేసినా కానీ పిల్లలు వస్తారా అని కామెంట్ చేశారు. అందుకని మేము ఒక ఆరుట్లలో మన జిల్లా పరిషత్ హై స్కూల్ తీసుకొని దాన్ని డెవలప్ చేస్తే, అక్కడ ఆ క్యాంపస్లో ఉన్న 4 స్కూళ్ళకు సంబంధించిన ఒక సుమారుగా ఒక 600 మంది పిల్లలు ఉంటే, మేము ఇది కొంచెం డెవలప్మెంట్ స్టార్ట్ చేయగానే దగ్గర మనకి ఇంకా ఒక 1000 మంది జాయిన్ అయ్యారు కొత్తగా. అక్కడ 1000 మంది పిల్లలు జాయిన్ అయ్యారు. ఆ 1000 మందిలో 72% మంది ప్రైవేట్ పిల్లలు జాయిన్ అయ్యారు, ప్రైవేట్ స్కూల్ నుంచి వచ్చిన జాయిన్ అయ్యారు. దీన్ని బట్టి మనకి ఏమర్థమైంది, సో గవర్నమెంట్ స్కూల్లో మీరు చెప్పిన స్టాండర్డ్స్ లో ఉంటే అందరూ గవర్నమెంట్ స్కూల్లో ప్రిఫర్ చేస్తారని వస్తారు అట్లా. సో ఇక్కడ మనకి ఏమవుతుంది, అప్పుడు గవర్నమెంట్ స్కూల్ ఏమవుతుంది, ఇప్పుడు 600 నుంచి 1600 పెరిగినట్టుగా, సో అన్ని స్కూళ్ళల్లో కూడా పెరుగుతారు సంఖ్య. పెరిగినప్పుడు మనకి ఏమవుతుంది, ఈ రోజు 16-17 లక్షల పిల్లలు ఉన్నారు, అది కాస్త 35-40-45 లక్షలకు పోవాలి కదా. ఇక్కడ స్కూల్ మేడం కాదు ఇష్యూ, కానీ రాజకీయ నాయకులు ఏం మాట్లాడతారు, వీళ్ళకి ఇది కనబడదు, సో అక్కడ మూసారు ఇక్కడ మూసారు అని మళ్ళీ గవర్నమెంట్ తిడతారు. ఇలాంటి విషయాల్లో రాజకీయ నాయకులు అస్సలు పట్టించుకోద్దండి బాబు మీరు కూడా. సో కరెక్ట్ కాదు అది, ఎందుకంటే వాళ్ళ యొక్క ఇంటెన్షన్స్ వేరు, వాళ్ళ ఆలోచన విధానం వేరు. ఎంతసేపు ఎదుటి తిట్టాలో నేను అధికారంలోకి వచ్చేయాలనే దాంట్లో ఉంటారు, ఆ దుగ్ధలో ఉంటారు అంతా. సార్ ఈ విద్యాశాఖ మంత్రి లేకపోవడం కూడా ఏమన్నా ఒక లోటుగా ఉందా, లేకపోతే సీఎం బాగానే చేస్తున్నారు అనుకోవాలా? ఇష్యూ అది కదబ్బా, ఇష్యూ యాక్చువల్గా చాలా మందికి అర్థం కాదు ఏంటంటే, ముఖ్యమంత్రి గారు దగ్గర మనకు 116 శాఖలు ఉంటాయండి. ఈ 116 శాఖలు కూడా ఒక దగ్గర 16-17 మంది మంత్రులు చూస్తూ ఉంటారు కదా. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఏ శాఖనైనా రివ్యూ చేయొచ్చా, చేయలేడా? 100% ఏదైనా చేయొచ్చు కదా. సో సీఎం గారు ఆ శాఖను రివ్యూ చేసినప్పుడు ఆ మంత్రిని కూడా పిలిపిస్తారు కదా, ఆయన కూడా వస్తారు కదా. ఆ డిస్కషన్ లో సో ముఖ్యమంత్రి గారు కూడా పార్టిసిపేట్ చేస్తారు కదా. అంతకంటే కూర్చొని మీరు ఏం చెప్తారో చెప్పి వెళ్ళిపోండి అంటారా కదా, ఫుల్ పార్టిసిపేట్ చేస్తారు కదా.
సో అలాంటి సిచ్యుయేషన్లో సీఎం గారు అన్నిటికి సంబంధించిన సీఎం ముఖ్యమంత్రి అయిన వాళ్ళు కదా. సో ఇప్పుడు విద్యాశాఖ ఉంది ఆయన దగ్గర, హోంశాఖ ఉంది ఆయన దగ్గర, ఇంకా చాలా శాఖలు ఉంటాయి ఆయన దగ్గర, నథింగ్ రాంగ్ ఇన్ దట్. ఇప్పుడు ఒక ముఖ్యమంత్రి గారు నేనే విద్యాశాఖని నేనే ఉంచుకుంటాను, సో నేను ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తాను అని అన్నాడు అనుకోండి, అన్నప్పుడు ఆ శాఖకు బెనిఫిట్ అయిద్దా నష్టమైద్దా అనేది ఒక ఇష్యూ, రైట్? సో బెనిఫిట్ అయింది అది. సో ఇప్పుడు మాలాంటి విద్యావేత్తలు సో మేము హ్యాపీ ఫీల్ అవుతాం, ఎందుకంటే ప్రియారిటీ ఇస్తున్నాడు ఎడ్యుకేషన్ మినిస్ట్రీకి. సో మనం ఆ రకంగా దీన్ని చూడాలి, కానీ ఇంకో రకంగా మళ్ళీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ లాగా లేకపోతే కేటీఆర్ లాగా చూడొద్దు దయచేసి దీన్ని. సో ఈ రకంగా చూడాలి దీన్ని. సో ఒకవేళ ఆయన నిజంగా తీసుకున్నాడు, అదే కేసీఆర్ లాగా 9.5 సంవత్సరాల్లో ఒక్క నిమిషం కూడా రివ్యూ చేయకపోతే అప్పుడు రేవంత్ రెడ్డి తిట్టాలి మనం. నువ్వు తీసుకున్నావు బాబు, అసలు రివ్యూ చేయవేంది, పట్టించుకోవేంది, ఏం డెసిషన్ తీసుకోవేంది అని తిట్టచ్చు. ఇప్పటివరకు ఏదైనా డెసిషన్ ఆగిందా విద్యకు సంబంధించి? ఆగలే కదా. సో అందుకని మనం తిట్టొద్దు, అది తప్ప అనడానికి వీలు లేదు. యాక్చువల్గా పెడితే బాగుంటుందని, పెడితే బాగానే ఉంటుంది, నథింగ్ రాంగ్ ఇన్ దట్. పెడితే కూడా బాగానే ఉంటుంది, ఉంచుకుంటే కూడా బాగానే ఉంటుంది. పెద్ద దానివల్ల ఫరక్ పడదు, ఎక్కువ ఫరక్ పడదు మనకి. సార్ మీ సిఫార్సులను పైన ప్రభుత్వ స్పందన ఏంటి, దాన్ని ఎప్పటి అమలు చేయడానికి ఏమన్నా ప్రయత్నం జరుగుతుందా? సో అంటే ముఖ్యమంత్రి గారు మేము మొన్న ప్రజెంటేషన్ ఇచ్చినప్పుడు సో ఈ 6 ఎక్స్పీరియన్స్ కూడా మేము చెప్పాం. ఎందుకంటే ఆయన మైండ్లో ఒకటి ఉంది, గవర్నమెంట్ స్కూల్ నిజంగా కూడా పెడితే సో పిల్లలు జాయిన్ అవుతారా కారని మేము ప్రూవ్ చేసాం. అంటే ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ అంటాం దాన్ని ఇంగ్లీష్లో, ప్రూవ్ చేసాము. సో హీస్ కన్విన్స్డ్ టోటల్లీ, టక్కన ఒక నిమిషంలో కన్విన్సారు అంతే. సో ఇమ్మీడియట్గా మనము ప్రతి నియోజకవర్గంలో ఒక మండలం తీసుకొని ఒక 2 స్కూళ్ళు పెట్టుకొని ఒక మండలంలో 10 బస్సులు పెట్టి చేద్దాము, ఇమ్మీడియట్గా మీరు బడ్జెట్ పెట్టండి అని చెప్పేసి సో సీఎం ఆఫీస్ వాళ్ళకి ఇన్స్ట్రక్షన్ ఇచ్చాడని. ఓకే, సో దాని అర్థం ఏంటి? పాజిటివ్గా ఉన్నట్లు. కరెక్ట్. సో మొత్తం సిఫార్సులు అన్నింటినీ ఆమోదించారా లేదా అనేది తెలడానికి మనం ఎంతకాలం? అంటే ఇది ఎట్లా ఉంటుందంటే ఈ 434 సిఫార్సులు ఉన్నాయి కదా, ఇవన్నీ ఒకసారి చేయడం ఇంపాసిబుల్. ఓకే, స్టేజ్ బై స్టేజ్ చేయాలి, తర్వాత స్ప్రెడ్ కావాలి. ఇప్పుడు ఉదాహరణకి మేము డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ కోర్స్ ఉంది, అదని రద్దు చేయమని చెప్పాము. మరి ఇప్పుడున్న పిల్లలు ఏం కావాలి? ఇలాంటివన్నీ వస్తాయి. సో అందుకని టైం ఇవ్వాలి మనం. సో ఒక 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు ఇస్తే మరి వాళ్ళు అప్డేట్ చేసుకుంటారు, లేదా ఈ పిల్లలకి కొంచెం మార్కులు ఎక్స్ట్రా ఇవ్వడం దాంట్లో. సో ఏదో ఒకటి చేయాలి మనం అట్లా. దానికి ఎట్లా చేస్తే బాగుంటుంది అంటే మనం కొంచెం డీప్ థింక్ చేయాలి. సో అంతేగాని ఇప్పుడు రేపటికే ఇది మొత్తం ఈ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ తీసేయమని చెప్పాం కదా అట్లా. సో అట్లా ప్రతి దానికి కూడా ఒక స్ట్రాటజీ ఉంటుంది. సో గ్రాడ్యువల్గా ఒక కొన్ని సంవత్సరాల్లో ఇవన్నీ ఇంప్లిమెంట్ కావడానికి అవకాశాలు ఉంటాయి. ఇట్ ఆల్ డిపెండ్స్. ఇంకా మళ్ళీ మాయ కూడా కొన్ని తప్పులు కూడా ఉండొచ్చు, ఒక 4-5 డెఫినెట్గా. సో దాన్ని మళ్ళీ ఇంకా పెద్దవాళ్ళతోనో లేదా ఇంకేదన్నా ఇంకా వేరే డైరెక్షన్లో ఆలోచన చేయడమో, ఇవన్నీ ఆలోచన చేసినప్పుడు ఇవి కరెక్ట్ కావని కూడా కొన్ని పాయింట్స్ రావచ్చు బయటికి, తప్పులేదు అందులో. సో మేమేమి ఒక గ్రేట్ హ్యూమన్ బీయింగ్స్ కాదు కదా. సో ఆఫ్టర్ ఆల్ మేము ఒక పాయింట్ ఏంటంటే, ఇప్పుడు సెక్రటరీ ఎడ్యుకేషన్ ఉన్నారు, ఆర్ కమిషనర్ ఎడ్యుకేషన్ ఉన్నారు, పాపం వాళ్ళకి ఇట్లా ఇంత డీప్గా పోయే టైం దొరకదు. ఇప్పుడు ఇదే టేబుల్ మీద మేము దగ్గర ఒక 100 మీటింగ్లు కూర్చున్నాం. అట్లా ప్రిన్సిపల్ సెక్రటరీ ఎడ్యుకేషన్కి అట్లా కూర్చోడానికి టైం దొరుకుద్దా? దొరకదు. దొరికితే బాగానే ఉంది, దొరకదు. ఇంకొక విచిత్రమైన విషయం ఏంటంటే, మనం మొత్తం ఎంప్లాయీస్లో మోర్ దాన్ 50% ఎంప్లాయీస్ ఆర్ టీచర్స్. సో ఈ టీచర్స్ ఎన్ని ఎంప్లాయీస్ ఉంటారు కానీ, బట్ టీచర్స్కి ఇంకా ఎక్కువ. సో కోర్టులో కేసెస్ ఉంటాయి, భయంకరమైన నంబర్స్ ఉంటాయి. సో ప్రతి కోర్టు కేసులో కూడా ఫస్ట్ రెస్పాండెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎడ్యుకేషన్ పెడతారు. ఆ ప్రిన్సిపల్ సెక్రటరీకి అసలు సంబంధమే ఉండదు. ఈ కింద లెవెల్ ఎంఈఓ చేసిన తప్పు పనికి కూడా, లేదా ఎంఈఓ మీద ఛాలెంజ్ చేయాలన్నా అక్కడ కూడా ప్రిన్సిపల్ సెక్రటరీ రెస్పాండెంట్ పెడతారు. కథం ఇంకా ఈమెనే సంతకం పెట్టాలి, 16 సెట్లు సంతకం పెట్టాలి ఇంత కాగితాల మీద. అది పెట్టడానికే మీకు రోజుకి కొన్ని గంటలు పోతాయి కమిషనర్కి, ప్రిన్సిపల్ సెక్రటరీకి. సో అట్లా టైం దొరకదు. కాబట్టి మాలాంటి కమిషన్ ఉంటే, ఇప్పుడు మేము ఇంత అధ్యయనం చేసాం, ఇంత పరిశోధన చేసాం, ఇంత రీసెర్చ్ చేసాము. సో ఇది కమిషన్కి మాత్రమే సాధ్యమవుతుంది. సో అందుకని మేము చాలా డీప్గా వెళ్ళాము. చాలామందికి ఇది అర్థం కాదు. ఇప్పుడు ఒక మామూలుగా అందరూ ఏమనుకుంటా అంటే, నేను చిన్నప్పుడు చదువుకున్న 10వ తరగతి వరకు, సో నేను కూడా ఎడ్యుకేషన్ మీద కామెంట్ చేయొచ్చు నా అనుభవం ప్రకారము. సో అట్లాగే నేను ఒక 25 సంవత్సరాలు 30 సంవత్సరాల క్రితం నేను ఎడ్యుకేషన్ చూశాను, సో నేను కూడా చేయొచ్చు కొన్నాను. అట్లా కాదు. సో ఎవరు చేయాలి కామెంట్ అంటే, డీప్గా ఇలా మునిగిన వాళ్ళే చేయాలి. మీకు కొన్ని విషయాలు అర్థమై ఉంటాయి నేను చెప్పినప్పుడు కదా. సో మీరు ఇంటర్వ్యూ కంటే ముందు, ఇంటర్మీడియట్ తర్వాత మీకు కొంచెం అడిషన్ జరిగి ఉంటుంది గ్యారెంటీగా కదా. మరి మీకు విత్ ఇన్ కొంచెం ఎంత జరిగితే, మేము దగ్గర ఎన్ని రోజులు, ఒక 450-500 రోజుల్ని మేము ఇదే తిన్నాము, ఇదే తాగినాము, ఇదే శ్వాసం తీసుకున్నాము, అంత పని చేసాం. ఈ టీచర్స్ యూనియన్ వాళ్ళకు మీరు ఏం చెప్తారు? అంటే వాళ్ళు మీ పట్ల ఏమో సరిగా అవగాహన లేకుండా చేశారు, 1 సైడెడ్గా చేశారు,
ఇవన్నీ మాట్లాడుతున్నారు. తర్వాత ఈ విద్యా హక్కు చట్టాన్ని నిర్వీర్యం చేసే సిఫార్సులు చేశారు. ఇట్లాంటివన్నీ ఈ పదోన్నతుల్లో జాప్యం గురించి చెప్పలేదు, సర్వీస్ రూల్స్ గురించి చెప్పలేదు. ఇవన్నీ ఏం మాట్లాడకుండా మారుమూల పాఠశాలల్లో మూతబడే సిఫార్సులు చేశారు. బడుగు బలహీన వర్గాల పిల్లలకి ఇది ఒక శాపంగా మారుతుందనే ఒక విమర్శలు చేస్తున్నారు టీచర్స్ యూనియన్స్. అంటే ఒకటి ఏంటంటే మా జీతాల మీద పడ్డారు మీరు అనేది వస్తుంది కదా బాగా. అది ఒక యాంటగనిజం అంటాం ఇంగ్లీష్లో, తెలుగులో కంటగింపు అంటాం, లేదా ఇంకేదో అంటాం. సో అది వాళ్ళకి పాపం న్యాచురల్గానే వాళ్ళకి వచ్చింది. అది వచ్చేప్పుడు ఎట్లుంటుందంటే ఇక అన్ని నెగిటివ్గా చూస్తారు. నంబర్ 1, ఇప్పుడు వాళ్ళందరూ కూడా నిజంగా కూడా ఒక ప్రొఫెషనల్గా అనుకుంటే మనము, నేను ఇందాక చెప్పినట్లుగా ప్రతి టీచర్ యూనియన్ వాళ్ళకు సంబంధించిన చాప్టర్లు, సో ప్రీ స్కూల్ ఎడ్యుకేషను, తర్వాత స్కూల్ ఎడ్యుకేషను, తర్వాత టీచర్ ఎడ్యుకేషను, తర్వాత తెలంగాణ పబ్లిక్ స్కూల్, సో ఈ 4 చాప్టర్లు వాళ్ళు చదివి దీంట్లో ఉన్నటువంటి ఒక 150 రికమెండేషన్స్ ఉంటే ఆ 150 రికమెండేషన్స్ చూసి ఇది బాగుంది, గుడ్, ఇది బాగలేదు, బ్యాడ్, ఇది పర్వాలేదు, సాటిస్ఫాక్టరీ అని మొత్తం కూడా చేసి నా దగ్గరికి వచ్చి చర్చ పెట్టి, సో రేపు ముఖ్యమంత్రి గారు పిలిచినా కానీ ఇవన్నీ ముందు పెట్టుకొని అట్లా చేయాలి కదా. కరెక్ట్ అంటే ఫస్ట్ చదవాలి కదా, అది కదా కరెక్ట్. కానీ మన వాళ్ళు ఏం చేశారు అంటే అది ఒక్కటి ఎవరో చూశారు, అది బయటకు వచ్చింది, కథం ఇంకా. సో కొంతమందికి అయితే ఇది ఫ్యూచర్లో రిక్రూట్మెంట్ చేసే టీచర్లకు సంబంధించిన విషయం అని కూడా తెలియదు పాపం. అవును, కరెక్ట్. సో వాళ్ళు ఏమనుకుంటారు అంటే ఇప్పుడు మా శాలరీ తగ్గిపోతేమో రేపు నెక్స్ట్ 1 month తర్వాత మా శాలరీ సగం శాలరీ వస్తుందేమో అనుకుంటున్నారు వాళ్ళు. అసలు ఉన్న వాళ్ళకి సంబంధించిన శాలరీస్ తగ్గించారు అనే కామన్ సెన్స్ అన్న ఉండాలి ఎవరికైనా కానీ జనరల్గా. బట్ అది కూడా వాళ్ళకి అర్థం కాక వాళ్ళు ఏదో భయంలోకి వెళ్ళిపోతున్నారు. సో నా యొక్క విన్నపం వాళ్ళకి ఏంటంటే దయచేసి మీరు భయపడకండి. సో పిల్లల గురించి కూడా మీరు కూడా ఆలోచన చేయండి మాలాగానే. సో అంతో ఇంతో కొంచెం అవసరం అనుకుంటే త్యాగం చేసి కొంచెం మన యొక్క కెపాసిటీ పెంచుకొని సో పిల్లలకు నాణ్యమైన విద్య ఎట్లా ఇవ్వాలనే దాని మీద చూడండి. సో ఈరోజు పేరెంట్స్కి సంబంధించి సో మెజారిటీ పేరెంట్స్ దే ఆర్ నాట్ హ్యాపీ విత్ గవర్నమెంట్ స్కూల్స్. సో ఎందుకు హ్యాపీగా ఉంటలేరు అనేది మీరు కూడా ఎప్పటికప్పుడు మీరు దానికి కూడా ఆలోచన చేయండి. సో ఇలాంటి సలహాలు నేను వాళ్ళకి ఇస్తాను. సరే, ఇంకొక టీచర్ ఏమన్నారంటే ఆకునూరి మురళి గారు ఇంత ప్రజాధనాన్ని, ప్రభుత్వ ధనం గురించి ఆలోచిస్తున్నారు. ఆయన రిటైర్డ్ ఐఏఎస్గా పెన్షన్ తీసుకుంటున్నారు. ఇది కమిషన్ చైర్మన్గా మళ్ళీ మొత్తం 4 లక్షలు 5 లక్షలు డ్రా చేస్తున్నారు. దీన్ని ఎట్లా చూడాలనే ఒక క్వశ్చన్ వేశారు ఒక ఆమె. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషను, ఇప్పుడు నా కమిషన్ చైర్పర్సన్ శాలరీగా ఉంటుంది కదా, ఆ శాలరీలో నుంచి నేను తీసుకునే పెన్షన్ కట్ ఓకే బ్యాలెన్స్ వస్తుంది నాకు, రైట్? ఓకే, అంతే. తెలియదు చాలా మందికి. చాలా మంది మంచిగా అడిగిన క్వశ్చన్, నాకు కూడా మంచిగా అన్న ఇదే కరెక్టే కదా అది, అట్లా అనమాట. ఓకే. సో ఇది కూడా ఏంటంటే ఇప్పుడు చీఫ్ సెక్రటరీ శాలరీకి ఈక్వలెంట్ నాది, రైట్? ఓకే. సో దాంట్లో నా పెన్షన్ ఉండదు, పెన్షన్ కట్ చేసి మిగతాది ఇస్తాను నాకు. ఓకే. సో దానికి ఇన్కమ్ ట్యాక్స్ ఉంటాయి, అవన్నీ ఉంటాయి అన్నమాట. ఓకే. ఓకే. 2 తీసుకోవట్లే మీరు రాజకీయ నాయకుల్లాగా? 2 పెన్షన్లు అట్లా లేదు, ఒక పెన్షన్ కూడా లేదు, 2 పెన్షన్లు కాదు, ఒక పెన్షన్ తీసుకోవాలి నేను. ఓకే. ఓకే. 100% పెన్షన్ కట్. ఓకే. అదే పెన్షన్ తీసుకుంటున్నాను, బట్ ఈ శాలరీలో అది కట్ అయింది, కట్ అయ్యి బ్యాలెన్స్ ఇస్తాను నాకు. అవును, బ్యాలెన్స్ ఇస్తారు. ఇది మంచి క్లారిటీ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ మురళి. థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.